టిడిడి, టిడిడి, టిడిడిడి, టిడిడి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం వివిధ భారతి వాణిజ్య ప్రసారం థైగ్యాప్ పాడ్కాస్ట్ ప్రేక్షకులందరికీ ఒక ముఖ్యమైన ప్రకటన. మీరు ఇవాళ థైగ్యాప్ పాడ్కాస్ట్ ఎలాగైతే వింటున్నారో మీ పూర్వ జన్మలో ఇదే పాడ్కాస్ట్ గ్రామఫోన్లో వినేవాళ్ళు. నమస్కారం అండి, అందరికీ నమస్కారం. థైగ్యాప్ తెలుగు పాడ్కాస్ట్ కి నా పేరు బోగస్ స్నూగ్ అండ్ నాతో ఉన్నది బీయింగ్ బ్రూట్. నమస్కారం అండి అందరికి, బ్రాహ్మణ నమస్కారం. బ్రూట్ బోగస్ ఇదా. ఈ వారం మనం రివ్యూ చేయబోయే సినిమా పేరు పాన్ సింగ్ తోమర్. సారీ, శ్యామ్ సింగ్ రాయ్. శ్యామ్ సింగ్ రాయ్. మళ్ళీ మూడోసారి శ్యామ్ సింగ్ రాయ్, నాలుగోసారి శ్యామ్ సింగ్ రాయ్. ఇదే తక్కువైంది సినిమాకి. బాబా ఐదోసారి, ఆరోసారి, 130 నేను కౌంట్ చెప్తాను, ఎగ్జాక్ట్ కౌంట్ యాక్చువల్గా. నువ్వు కౌంట్ కూడా చేసినావా? yes. గాడ్, ఆ పాటలోనే ఒక 400 టైమ్స్ ఉంటాయి సౌండ్ ట్రాక్ లో. అలవాటు ప్రకారం మనము సినిమా రివ్యూ చేయబోయే ముందు ఒక చిన్న జిస్ట్ సారాంశం చెప్పుకుంటాం. అట్లా అది నువ్వు చెప్తావా నేను చెప్పమా? నువ్వు చెప్పు. సో ఈ స్టోరీ అప్బీట్ గా చెప్పు బోకస్, అప్బీట్ గా చెప్పు. ఈ సినిమా టైటిల్ శ్యామ్ సింగ్ రాయ్ అని ఉంటుంది, కానీ ఈ స్టోరీ యాక్చువల్ గా ఇద్దరు కథ, శ్యామ్ సింగ్ రాయ్ ఇంకా వాసుదేవ్ ఘంటా. వెరీ గుడ్. వాసుదేవ్ ఘంటా ఏమో ప్రెసెంట్ టైంలో ఉన్న ఒక ఫిల్మ్ మేకర్. ప్యాషన్ పెద్దగా ఉన్న, బడ్జెట్ తక్కువ ఉన్న, సాఫ్ట్వేర్ జాబ్ వదిలేసి సినిమాలు తీద్దాం అనుకున్న వాసుదేవ్ ఘంటకి ఒక షార్ట్ ఫిల్మ్ తీసే ప్రయత్నంలో అప్పుడప్పుడు ఎందుకో నెత్తిలో దురద పట్టి, చెవులో రక్తం గారి, అలా రైట్ హ్యాండ్ నుంచి లెఫ్ట్ హ్యాండ్ అయిపోయి, లెఫ్ట్ హ్యాండ్ నుంచి రైట్ హ్యాండ్ అయిపోయి కొన్ని ఫ్లాష్ బ్యాక్లు వస్తుంటాయి. ఏంటి ఈ ఫ్లాష్ బ్యాక్లు ఏంటి అంటే, శ్యామ్ సింగ్ రాయ్ అని ఈ వాసుదేవ్ ఘంటా పూర్వజన్మలో ఒక పెద్ద రైటరు, సోషల్ యాక్టివిస్ట్, వెస్ట్ బెంగాల్ లో బాగా నక్సలైట్స్ రాసుకుంటూ పూసుకుంటూ కామీ ఆడేవాడు. సో ఈ కథ అంతా వాసుదేవ్ ఘంటా ఇంకా శ్యామ్ సింగ్ రాయ్ కథ. ఇంతటితో కార్యక్రమం సమాప్తం. నమస్కారం. రాను బోగస్ మన సారాంశాలు మూవీలు ఎట్లున్నాయంటే సారాంశంలోనే మొత్తం మూవీ వచ్చేటట్టు ఉన్నది. ఇది మన తప్పు కాదు, అది మన ప్రేక్షకుల కోసం మనం కష్టపడుతున్నాము స్పాయిలర్లు లేకుండా సారాంశం చెప్పడానికి. అవును, కానీ నువ్వు చెప్పిన సారాంశం ఎంతో అద్భుతంగా ఉండింది, నాకు చాలా నచ్చింది. టెక్నికల్ గా పూర్తిగా స్పాయిలర్ ఉంది దాంట్లో, అంతే. కాకపోతే సినిమానే సస్పెన్స్ లాగా తీయలేదు. ఈ సస్పెన్స్ మూవీ కాదు, ఈ సినిమా పోస్టర్ లోనే స్పాయిలర్ ఉంది. ఇదో ఈ మూవీ నెట్ఫ్లిక్స్ లో ఉన్నది, మీరు నెట్ఫ్లిక్స్ లో వెళ్ళి చూడొచ్చు. కావాల్సి వస్తే మా మాట ఏనండి, నెట్ఫ్లిక్స్ కింద వాళ్ళు జానర్ వేస్తారు మూవీ పేరు కింద, సస్పెన్స్ అని రాసి ఉన్నదా? లేదు. మరి ఎట్లా ఉంటుంది సస్పెన్స్? మనమేం సస్పెన్స్ చేస్తాం? అదే సస్పెన్స్ లేని కాడికి మనం ఎడికెళ్ళి తీస్తాం బై. అదే చెప్తాను కదా, పోస్టర్ లోనే అయిపోయింది, బండారం అంతా బయటపడింది. అది బేసికలీ మనకు అర్థమైంది ఏంటంటే, వాసుదేవ్ కొత్త ఈ కాలం మూడు, శ్యామ్ సింగ్ రాయ్ ఆ కాలం మూడు, ఈ కాలం మూడు వచ్చిండు. అది వాసు ఏమో ఒక షార్ట్ ఫిల్మ్ తీయడానికి స్టోరీ రాస్తాడు. ఆ స్టోరీ అరే ఇదేదో 50 ఏళ్ళు 60 కింద మేము రాసినాం, మా కంపెనీ రాసిందని చెప్పి ఎవడో వచ్చి కేసు వస్తాడు. అలా ఎలా జరిగింది అని, నేనైతే కాపీ కొట్టలే, నువ్వు ఊకే కాపీ కొట్టినాడు, ఏడుకెళ్ళి కాపీ కొట్టినా అంటాడు. అది ఇక అది ఏం నడుస్తుంది, అది సస్పెన్స్ ఏంటి అంటే అందరు తెలుస్తుంది మీరు కాపీ కొట్టలేదు నిజంగానే తెలుస్తుంది. అది కథ. సస్పెన్స్ ఇట్లా మీకు 20 కిలోమీటర్ దూరం నుంచి ఇట్లా కనిపిస్తుంటది సస్పెన్స్ ఇట్లా రావడం. మీరు ఇట్లా థియేటర్ కి ఎంటర్ అయ్యి వెయిట్ చేస్తుంటారు కదా సీట్ కోసం, అప్పుడే అర్థమైపోతుంది ఇట్లా సస్పెన్స్. ఇదా స్టోరీ, అందులో ఎక్కువ సస్పెన్స్ ఉంటుంది. సీట్ ఎక్కడ చీకట్లో కనబడట్లేదు, సో అంతటితో సారాంశం అయిపోయింది. సారాంశం అయిపోయింది. అది మా లైఫ్ లో చరిత్రలో మాకు మేము గిచ్చుకొని సూదులతో పొడుచుకొని ఆవేశం తెచ్చుకొని మరీ చెప్పిన సారాంశం ఇది. బోగస్ ఇక మనం మన రెగ్యులర్ ఇంపార్టెంట్ రివ్యూకి వెళ్ళిపోదాము. యాజ్ యూజువల్ నేను కొబ్బరికాయ కొడదాం ఫస్ట్. కొబ్బరికాయ కొట్టేసాము, అయిపోయిందైనా ఒక కార్యక్రమం అయిపోయింది. యాజ్ యూజువల్ నేను కొన్ని పాజిటివ్స్ తో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా, ఎందుకంటే కొన్నే ఉన్నాయి కాబట్టి. అదొకటి, ఇంకా మనం ఎప్పుడు పాజిటివ్ ఉంటాం కాబట్టి, ఎప్పుడు పాజిటివ్ గా ఉంటాం. మన పాజిటివిటీ కట్ చేయాలంటే పెద్ద గడపర తీసుకురావాలి. అవును, మనం ఎప్పుడు అపార్థం చేసుకోకూడదు మన ప్రేక్షకులు. అవును, ఎప్పుడు సపోర్టివ్ గా పాజిటివ్ గానే ఉంటాం. ఉన్నది ఉన్నట్టు చెప్తాం అంతే. అది సో పాజిటివ్స్ నీ దగ్గర ఉన్నాయి కాబట్టి నువ్వు చెప్పి ఖతం చేయని సిగరెట్ కొట్టొస్తా. ఫస్ట్ పాజిటివ్ నాకేమనిపిస్తుంది అంటే, బ్రూట్ ఈ సినిమా వల్ల నేను 3 పదాలు నేర్చుకున్నా తెలుగులో. క్లాప్స్.
చూడు క్లాప్స్. అంతకంటే ఏం కావాలి? మనం ఎప్పుడు మన ప్రేక్షకుల్ని అడుగుతూనే ఉంటాం, మనం రిక్వెస్ట్ చేస్తూనే ఉంటాం, సమ్మరీ అంటే ఏంటి చెప్పండి, ఇదంటే ఏంటి చెప్పండి అంటే ఒక్కడు రాయాలి. కాళ్ళు కనబడట్లేదు మన ప్రేక్షకులు కాబట్టి లేకపోతే కాళ్ళు పట్టుకొని అడిగేవాళ్ళం. సో అడగకుండానే ఈ సినిమా మనకి 3 పదాలు మనకు నేర్పించింది కాబట్టి. ఖబర్దార్ కాదు, కొబోషే. అంటే ఈ పదాలు నీకైనా మన ప్రేక్షకులకైనా చాలా జుజుబీ వర్డ్స్ అయి ఉండొచ్చు. నాకైతే ఫస్ట్ టైం నేను నేర్చుకుంటున్నా. నేను కూడా పండిత్ కాదు, చెప్పు. పైత్యం నాకు తెలుసా? పిచ్చెక్కింది అన్నట్టు కదా. అబ్సెషన్. ఎస్. ఆంగికం అస్సలు ఐడియా లేదు. బాడీ మూవ్మెంట్స్ అంట. ఆంగికం. ఆహార్యం అంటే బాగా తింటే లేదు, బాడీ లాంగ్వేజ్. ఆహార్యం అంటే బాడీ లాంగ్వేజ్. అదే నేను షాక్ అయ్యా, ఆహార్యం ఎంత క్లోజ్ గా. నీకు అవయవాలు అంటే ఏంటో తెలుసా? నో. బాడీ పార్ట్స్. ఓకే, నేను ఇది మాస్టర్లో నేర్చుకున్నది. అవునా? వాళ్ళు అవయవాలు అమ్ముతారు అని చెప్పి అంటారు కదా. అరే అవునా, నాకు వర్డ్ క్యాచ్ కాలేదు నాకు అసలు. వాడు అక్కడ. నేను ప్రొనౌన్సియేషన్ కరెక్ట్ చేస్తలేను అనుకుంటా, కానీ మోటమోటి అదే ఏదో వర్డ్. అవయవాలు సంథింగ్ లైక్ దట్. అవయవాలు అంటారు. నేను అది ఈ సినిమా చూసి నేను డిసైడ్ అయిపోయాను, నెక్స్ట్ టైం మన రివ్యూలో బాడీ లాంగ్వేజ్ గురించి నేను మాట్లాడితే ఆహార్యం అని అంటాను నేను. తప్పకుండా మనకు ఆ ఛాన్స్ రావద్దని నేను కోరుకుంటా. కానీ వస్తే మాత్రం ఎవ్వరి మాట నాకు బోకస్ ఇచ్చి వాడేసే తగ్గేదే లేదంట. నేను ఓ యాక్చువల్గా గుర్తు చేశాను, నాకు తగ్గేదే లేదని చెప్తాను. ఇంకో పాజిటివ్ ఏముంది అంటే ఈ సినిమాలో ఎస్పెషల్లీ ఆ శ్యామ్ సింగ్ రాయ్ పోర్షన్ లో ఆ సినిమాటోగ్రఫీ, ఆ పీరియడ్ సెట్టింగ్ చాలా బాగా చేశారు. ఆ దేవి డాన్స్ సీక్వెన్స్ గానీ, ఆ కొరియోగ్రఫీ, బేసిక్ గా ఆ పూర్తిగా ఆ సీక్వెన్స్ లో నాకు ఎఫర్ట్ అనేది కనబడింది. అది ఐ థింక్ ఒకటి ఫస్ట్ వచ్చేసి ఏంటంటే కక్కుర్తి వాడకుండా చేశారు. అవును. ఇప్పుడు జనరల్లీ మన పీరియడ్ మూవీలలో ఏమవుతుంది అంటే వాళ్ళు ఏమంటారు, ముసుగు కప్పుతారంటారు చూడు, చిన్న ఫ్రేమ్ పెట్టేస్తారు. అవునవును. చిన్న ఫ్రేమ్ పెట్టి అంత మాత్రమే తీసి దాన్ని మేనేజ్ చేసేటట్టు ఉంటది. కానీ ఇందులో కొంచెం విచ్చలవిడిగా కొంచెం స్మార్ట్ గా తీసారనిపించింది. ఇంకోటి నాకు నచ్చింది ఏంటంటే ఓవర్ గా మళ్ళీ విఎఫ్ఎక్స్ లో లేవు, అంత ఎక్కువగా బయటపడేటట్టు చాలా నీట్ గా ఉన్నది. నువ్వు అన్నట్టు నాకు ఆ డాన్స్ సీక్వెన్స్ లో ఆ దుర్గామాత దేవదాసి వాళ్ళ డాన్స్ సీక్వెన్స్, అది ఆ బెంగాల్ 70s బెంగాల్ ఫ్లేవర్, అది కూడా చాలా బాగా వచ్చింది. నేను ఎట్లా కంపేర్ చేస్తాను అంటే సుశాంత్ సింగ్ రాజ్పూత్ ది బ్యోంకేష్ బక్షి మూవీ చూసావా? ఇంకో ఎస్ఎస్ఆర్ చూసాను. అది కూడా పీరియడ్ బెంగాల్ ఇది ఉంటది, ఆ వైబ్ ఉంటది కదా దాంట్లో, ఆల్మోస్ట్ ఆ వైబ్ ఉన్నది ఇది. సో అదొక మంచి టెస్టిమనీ కి రీసెర్చ్ చేసి ఏదో మాట వరుసగా చేయకుండా బాగా చేశారు. ఫుల్ ఎఫర్ట్ పెట్టారు. బ్యూటిఫుల్ ఉండింది అదైతే. సో ఆ ఎఫర్ట్ కి అయితే ఫుల్ మార్క్స్. అవును. ఎక్కువ మాత్రం రాత్రి తీశారు, అదొకటి నచ్చలే. బెంగాల్ పొద్దునే అవ్వదు అన్నట్టు ఉంటది, ఎప్పుడు రాత్రి ఉంటది అంతా. ఒకటే సీన్ ఉండే పొద్దున పూట, 1-2 సీన్లు అంతే, చాలా తక్కువ ఉండే. ఇంకో పాజిటివ్ నాకు యాక్టింగ్ అనిపించింది. ఓవరాల్ గా యాక్టింగ్ ఏది అరే ఇది బాలేదు, ఇట్లా బయటపడినట్టు కళ్ళకు కొట్టినట్టు అట్లా ఏం అనిపించలేదు నాకు. సో అది కళ్ళకి గుచ్చి కాకుండా అలా అలా స్మూత్ గా అట్లా అనిపించింది నీకు. చాలా మంచిది. నీకు అనిపించలే? అనిపించలే అంటే నా ఎక్స్పెక్టేషన్స్ వేరే ఉన్నాయి. నేను ఫేర్ గా చేయకపోవచ్చు దీన్ని ఇవాల్యుయేషన్, కానీ మూవీ హీరో ఉన్న క్యాస్ట్ మెంబర్స్ వాళ్ళందరినీ కన్సిడర్ చేస్తే నాకు ఇంకా ఇంపాక్ట్ రావచ్చు అనిపించింది యాక్టింగ్. ఓకే, అంటే దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఫాలోఅప్ క్వశ్చన్ ఏమడుగుతా అంటే స్టోరీలో పొటెన్షియల్ ఉండి కూడా ఇంపాక్ట్ రాలేదంటున్నావు? ఉండి కూడా రాలేదనిపించింది. హీరోది శ్యామ్ సింగ్ రాయ్ వాసు కాకుండా శ్యామ్ సింగ్ రాయ్ క్యారెక్టర్ లో ఇంకా ఆ పంచ్ రావాలనిపించింది, ఎట్లయితే ఆ క్యారెక్టర్ డిజైన్ అయి ఉండిందో. అండ్ అది ప్యూర్లీ యాక్టర్ పైన ఉంటుంది. ఇట్స్ డైరెక్టర్ అంటే అవన్నీ మనం మాట్లాడవచ్చు, కానీ యాక్టర్ ఆ పంచ్ని తీసుకురావాలి ఇంకా బయటికి, ఆ క్యారెక్టర్ పంచ్. అది నాకు ఆ మొత్తం సీక్వెన్స్ ఉంటుంది కదా, ఫ్లాష్ బ్యాక్ సీక్వెన్స్, ఆ ఫ్లాష్ బ్యాక్ సీక్వెన్స్ లో నాకు ఆ క్యారెక్టర్ ది పంచ్ అంత క్లియర్ గా తగలేదు నాకు కూడా. ఇంకో ఎగ్జాంపుల్ చెప్పాలంటే లాయర్ది కూడా ఇంట్రడ్యూస్ అయినప్పుడు లాయర్ ఆమె ఇస్తుంది కదా, ఈయన లాగా అవుదాం అనుకుంటా నేను అది ఇది అని. కానీ ఆయన వచ్చినప్పుడు బాడీ లాంగ్వేజ్ ఉన్నది, జర ఒక ట్రేడ్ మార్క్ ఉన్నది క్యారెక్టర్ కి, అంత ఉంది. కానీ ఏదో అట్లా వచ్చాడు, చెప్పాడు, వెళ్ళిపోయాడు. అట్లా అవుతుంది ఇట్లా అవుతుంది అది ఇది అనుకుంటే వెళ్ళిపోయాడు. నాకు ఇంకా చేసి ఉండొచ్చు, ఉన్నది స్కోప్, ఉన్నది తక్కువ ఉన్నా అందులో స్కోప్ ఉండింది ఆ డామినెన్స్ వేయడానికి. ఇప్పుడు ఈమె జూనియర్ లాయర్ కదా, ఇంటిమిడేట్ చేసి ఉండొచ్చు,
బాడీ లాంగ్వేజ్ ఏంటంటే ఆహార్యం తోటి ఇంటిమిడేట్ చేసి ఉండొచ్చు, భయపెట్టి ఉండొచ్చు. నువ్వు చిన్నదాన్ని కొత్త వచ్చావు, ఎందుకంటే వెళ్ళేటప్పుడు అంటాడు కదా మళ్ళీ నేను ఓడిపోలేదు కానీ నువ్వు గెలిచావు, గుడ్ జాబ్. వాళ్ళిద్దరికి ఏం పెద్ద ఫైట్ అయిందని చెప్పి ఆయన అంత మాట వెళ్ళాలి, నోరు మూసుకొని కంగ్రాచులేషన్స్ అని వెళ్ళిపోవచ్చు కదా. అసలు ఏం చెప్పాల్సిన అవసరం కూడా లేకుండా చెప్పాలంటే. ఆ లాస్ట్ స్టేట్మెంట్ కనుక నువ్వు వ్యాలిడేట్ చేయాలంటే ముందర ఈయన కొంచెం ఏదైనా కొంచెం తడి పెట్టాల్సి ఉండే. అంత గ్యాప్ లేదు స్క్రీన్ ప్లే లో. బేసిక్ గా ఇక్కడ వాసు, శ్యామ్ సింగ్ రాయ్ వీళ్ళిద్దరి మధ్యలోనే సరిపోతుంది. అంటే ఇప్పుడు ఈమె డిఫెండ్ చేస్తుంది, ఈమె డిఫెండ్ చేస్తున్నప్పుడు వెనకకెళ్ళి తీసిపడేయాలి కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే చెప్పిన దాంట్లో పాయింట్ ఉంది. నేనేం చెప్తున్నా అంటే ఈ ప్రయారిటీ వీళ్ళది ఎంతసేపు ఈ వాసు, శ్యామ్ సింగ్ రాయ్ దాంట్లోనే అది కరెక్ట్ పోయింది అట్లా. అవును, అది కరెక్ట్. యాక్చువల్ గా అయితే అక్కడ ఫోకస్ రోజు ఇది కూడా అయింది బాగా ప్రయారిటీ. అవును, యాక్చువల్గా అయితే అక్కడ ఫోకస్ చేయాలి. ఇంకేమైనా ఉన్నాయా పాజిటివ్స్ నీకు? పాజిటివ్స్, లాయర్ ఫీమేల్, ఆమె యాక్చువల్లీ తమిళ్ హీరోయిన్. అదే అంటే ఆమె యాక్టింగ్ నాకు చాలా నచ్చింది, తను బాగా చేస్తుంది. హీరోది వాసు క్యారెక్టర్ నాకు నచ్చింది. నేను ఎగ్జాక్ట్ గా చెప్పబోతుండే, ఇద్దరిలో పోలిస్తే వాసు యాక్టింగ్ ఇంకా చాలా న్యాచురల్ గా అనిపించింది, చాలా న్యాచురల్ గా, అట్లీస్ట్ క్లోజ్ టు క్యారెక్టర్ గా, ఎంటర్టైనింగ్ గా, ఎంగేజింగ్ గా అనిపించింది నాకు. శ్యామ్ సింగ్ నాకు రెండిట్లో పోలిస్తే నాకు ఇంకా వాడి ఫ్రెండ్ ఉంటాడు కదా కాఫీ షాప్ ఓనర్, ఆఫ్ కోర్స్ వాడైతే నాకు అభినవ్ యాక్టింగ్ కూడా చాలా బాగా అనిపించింది. ఉన్న దాంట్లో ఉన్న స్కోప్ లో అదే నేను చెప్పబోయేది. స్కోప్ తోటి సంబంధం లేదు, మంచి యాక్టర్లకి స్కోప్ తోటి సంబంధం లేదు, వాళ్ళే తీసుకొస్తారు ఆ స్కోప్ ని. చిన్న చిన్న సటిల్ బ్యాక్గ్రౌండ్ లో చేసే యాక్షన్లు. నువ్వు ఎస్పెషలీ ఓ సీన్ చెప్తాను, వీళ్ళు ఫస్ట్ టైం ఈమె దగ్గరికి వెళ్తారు, పద్దు దగ్గరికి. వెళ్ళంగానే ఆమె అడుగుతుంది కదా మీరు హెల్ప్ చేయండి అంటాడు వీడు, మాట వరుసగా హెల్ప్ చేయండి అంటాడు. అనగానే ఆమె వెంటనే టిపికల్ లాయర్ లాగా నాకేంటంట అన్నట్టు చెప్తారు. కాఫీ షాప్ లో మీరు ఫుడ్ ఇచ్చాక బిల్ ఇస్తారా లేకపోతే హెల్ప్ చేస్తారా? అక్కడ నువ్వు అబ్జర్వ్ చేస్తే వాడు రెస్ట్లెస్ అయిపోతాడు అభినవ్. రెస్ట్లెస్ అయ్యి చేతులు కట్టుకోవాలా తీసేయాలని చెప్పి ఇట్లా చేతులు తిప్పుతూ ఉంటాడు. లైక్ వాడికి అర్థం కాదు, బికాస్ వాడు కూడా ఆహార్యం ఆ సటిల్ థింగ్స్ అంటున్నాను నేను, అది నాకు క్యాప్చర్ చేస్తాయి. అరే వీడు కరెక్ట్ గా ఆ సిచ్యువేషన్ కి ఎగ్జాక్ట్ గా ఒక నార్మల్ పర్సన్ లాయర్ దగ్గరికి వెళ్ళి కోర్టులోకి వెళ్ళాలంటే వాడికి ఉంటది ఆ ఇన్హిబిషన్, భయం ఉంటది. వాడి కోసం కాకపోయినా వాడి దోస్త్ కోసం ఆ కన్సర్న్ ఉన్నది, ఇది ఉన్నది. సో ఈ చిన్న చిన్న ఇవి ఉన్నాయి కదా, అవి ఇట్ షోస్ ఆ క్యారెక్టర్ లో వాడు నిజంగానే ఇంత భయపడుతున్నాడు అని. అంటే అభినవ్ది ఆల్రెడీ మనం ఈ నగరానికి ఏమైందో చాలా ఫుల్ గా చూసాం. సో పెద్ద సర్ప్రైజింగ్ గా లేకుండా, అండ్ ఇస్ అ థియేటర్ యాక్టర్ కూడా. సో యా డెఫినెట్లీ బాగా చేస్తాడు. అదే ఒక పెద్ద పాజిటివ్. నాకు సౌండ్ ట్రాక్ ది పాజిటివ్ అనిపిస్తుంది కానీ మ్యూజిక్ అంటున్నా అంటే మళ్ళీ అడగాలి గుచ్చి సౌండ్ ట్రాక్ పాటలు అంటున్నావా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటున్నావా? బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఓకే నాకు నచ్చింది, కానీ నాకు ఎందుకో అది KGF సలాం రాకీ బాయ్ లాగా అనిపించింది. సలాం రాకీ బాయ్ శ్యామ్ సింగ్ ఎగ్జాక్ట్లీ. సో నాకు అది వాసు ట్రాక్ లో నాకు బీజిఎం నచ్చలేదు. అండ్ వాసు ట్రాక్ లో బీజిఎం ఉండిందా? ఉండింది కదా, ఉంది. వాడికి కీర్తికి ఎప్పుడైతే నడుస్తుంటుందో కెమిస్ట్రీ, అది బీజిఎం అంటావా? రొమాంటిక్ ట్రాక్ అది, ఏదో ఒకటి బ్యాక్గ్రౌండ్ లో బ్యాక్గ్రౌండ్. ఓకే, అంతే. అంతకు మించి నాకు పాజిటివ్స్ అంటూ ఏం లేదు. సో ఇప్పుడు పాజిటివ్ సెక్షన్ అయిపోయింది కాబట్టి ఇందాక చెప్పాను కదా తగ్గేదేలే అంటే గుర్తు వచ్చింది. నేనేం మర్చిపోయాను అంటే ఇది యాక్చువల్ గా పుష్పకి సంబంధించిన పాయింట్ ఇది. ఇప్పుడు అవును 4 ఎపిసోడ్ల తర్వాత, ఎందుకంటే మొన్న గమనించాం కదా ఇది. మన తైగా ప్రేక్షకులకి మాదొక థియరీ ఉంది, మీకు ఎవరికైనా దీని వెనకాల రహస్యం ఏమైనా తెలిస్తే మాకు రాసి చెప్పండి. సో బేసిక్ గా ఏం గమనించామంటే బ్రో, అమెజాన్ ప్రైమ్ లో పుష్ప రిలీజ్ అయింది. అవును, రిలీజ్ అవడమే 5 లాంగ్వేజెస్ లో రిలీజ్ అయింది. అమెజాన్ ప్రైమ్ వాళ్ళు టాప్ 10 లిస్ట్ ఒకటి పెడతారు, మోస్ట్ వ్యూడ్ ఇది అని. వీక్ ఆన్ వీక్ పెడతారు ఆ లిస్ట్. పుష్ప రిలీజ్ అయిన ఫస్ట్ వీక్ లో ఆ టాప్ 10 లో 5 లాంగ్వేజ్ అన్ని పుష్ప హిందీ మే, తెలుగు మే, కన్నడ మే, బంగాల్ మే, మలయాళం మే. సో ఆ 5 ఇట్లా కనబడేసరికి నాకు చూసారని అనుకున్నా ఇదేదో కామెడీగా ఉంది, ఇట్లా వీళ్ళు టాప్ 10 పెట్టారు, సంథింగ్ ఇస్ ఫిషీ. వీళ్ళ కేటలాగ్ లో వేల కాంటెంట్లు ఉన్నాయి ఇక్కడ, అయినా టాప్ 10 లో 5 ప్లేసెస్ పుష్పాకే పోయింది. వీళ్ళ కామెడీ అనిపించట్లేదా అనుకున్నా నేను. నెక్స్ట్ వీక్ టాప్ 10 తీసాడు తెలుసా లిస్ట్. తర్వాత వీక్ చెక్ చేస్తే మళ్ళీ వాపస్ వచ్చింది. అప్పుడు 3 ఉండే పుష్ప, 5 నుంచి 3 అయ్యాయి టాప్ 10 లో. అందుకనే పర్వాలేదు ఇప్పుడు పెట్టచ్చులే అనుకున్నాడేమో, కానీ అసలు ఆ ఎఫెక్ట్ అదైతే పుష్ప అయ్యో దేశ భాషలందు తెలుగు భాష లెస్స అంటారు, తెలుగు లెస్స అంటారు. ఎందుకంటే లెస్ కాదు,
దాని అర్థమే కాదు అది. కానీ థియరీ ఏంటంటే ఇది వాళ్ళు ఎందుకు తీశారు ఆ వీక్ లో, వాళ్ళకి ఎంబారస్మెంట్ అయిందా, అరే మనకి థౌజండ్స్ ఆఫ్ టైటిల్స్ ఉన్నాయి కానీ టాప్ 10 లో 5 స్పాట్స్ ఒకటే సినిమాకి వెళ్ళిపోవడము ఎవరికైనా చూస్తే నవ్వుల పాలవుతామా అని వాళ్ళకి ఏమైనా అట్లా డౌట్ వచ్చిందా, లేదా బయట నుంచి ఏమైనా ప్రెషర్ వచ్చిందా, అరే లేదా ఎవరో బాలీవుడ్ లో భయపడ్డారు, అదే భయపడి కొంచెం ఫోన్లు చేసి కొంచెం ఇట్లా సైడ్ నుంచి ఏదెక్కి చెప్పి బస్తాలు. కానీ ఏదైనా ఇట్ ఈస్ అ ప్రౌడ్ మూమెంట్. అంటే ఎందువల్ల అయింది ఎవరికైనా తెలుసుంటే గానీ మాకు రాసి చెప్పండి. అనానిమస్ గా చెప్తాను అంటే చెప్పేసేయండి, చెప్పొచ్చు, మేము వింటాం. మేము వింటాం. సో బ్యాక్ టు శ్యామ్ సింగ్ రాయ్. SSR పాజిటివ్స్ అయిపోయాయి అంతే. ఎవరైనా నిజంగా వింటే మన ఇంటికి వచ్చే వరకు కొడతారేమో, మన వీళ్ళకి ఏం పని పడలేదు, ఏం చూస్తే వీళ్ళు పెద్ద షేక్స్పియర్ స్పీల్స్బర్గ్ అన్న రేంజ్ లో చెప్తారు ఇల్లు అని. లేదు, ఉన్నది చెప్తున్నాం. యాజ్ ఆడియన్స్ చెప్తున్నాం. యాజ్ ఆడియన్స్ మనం ఎంతైనా అనొచ్చు ఒక ప్రోడక్ట్ ని, మనం కూడా తీయడం మొదలెట్టామనుకో అప్పుడు నోరు మూసుకొని కూర్చోాలన్నమాట. అనేటోళ్ళు అంటారు, చేసేటోళ్ళు చేస్తారు. మనం చేయడం మొదలు అప్పుడు మన ఫిలాసఫీ ఏముంటది అంటే చెప్పేటోడు చాలా చెప్తాడు, విన్నట్టు అనుకుంటారు సిగ్గు. మనం చేయడం మొదలెట్టామంటే అప్పుడు కాస్త మంది మారిపోతాం. మనం ప్రాబ్లీ రివ్యూ చేయమేమో, అంతే. ఇంతటితో కార్యక్రమం సమాప్తం. అది సో కానీ ఇది కంటిన్యూ చేస్తే మమ్మల్ని చేయనీయకపోవచ్చు. కాకపోతే మనకు కావాల్సింది ఏంటి, ఆల్రెడీ ఒక మంచి ట్రాక్ లో నడుస్తుంది ఇండస్ట్రీ, పంచ్ మీద పంచ్ కొడుతుంది. ఇప్పుడు మనోళ్ళు ఇప్పుడు రీమేక్లు మోసపోయింది, డబ్బింగ్ మొహాలు మావే ఉంటాయి, చేతలు మావే ఉంటాయి. కావాలంటే మీరు భాష మార్చుకోవాలి, మాట్లాడేటోడు కూడా మావాడు ఉంటాడు, ఉట్టి భాష మీద ఉంటది. ఆ లెవెల్ కి వచ్చినాం ఇప్పుడు. సో మాకు కూడా కావాల్సింది అదే. అండ్ మాకు కనిపించే ఫ్లాస్ ఏమైనా ఉండి దాని మీద ఇంప్రూవ్మెంట్స్ ఏమైనా సజెస్ట్ చేసేది ఉంటే మేము చేస్తున్నాం. అంటే ఒక్కటే ఏంటంటే మనము అగేన్స్ట్ కాదు, మనం ఏదో తిట్టాలి అని చెప్పి ట్రోల్ చేయట్లేదు, కసితోటి తిడతలేదు. కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్. ఒక కన్స్ట్రక్టివ్, నాకు తెలుగులో వస్తలేదు అవార్డు, ఊకే మళ్ళీ ఇంగ్లీష్ లో చెప్తున్నావు, నాకు తెలియదు ఆ ఇంగ్లీష్ లో అవార్డు చెప్పు, తెలుగులో ఒక నేను కూడా చూస్తా, నాకు నోటి వరకు వస్తలేదు. నువ్వు 2 గంటలు అవుతుంది పాడ్కాస్ట్ లెంత్. ఒక చెడు అభిప్రాయం ఉంది కాబట్టి తిడతలేం మనం. మనకు మంచి అభిప్రాయంతో అది కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్ బేసికలీ మంచి అభిప్రాయం అంటారు. బాబా అది కట్ చేసి పడితే ఇది అది ఇన్ఫర్మేషన్. ఇంత కష్టపడి అది మేనేజ్ చేసావు నువ్వు ఫైనల్ గా. ఈ సినిమాలో ఇంకో కామెడీ అనిపించింది, అంటే తప్పు కాదు కానీ వాసు ఎప్పుడైతే ఆ స్క్రిప్ట్ కూడా కాదు, ఎప్పుడైతే సినిమా తీస్తాడో అప్పుడు ఆ ప్రొడ్యూసర్ కలిసి చెప్తాడు, ఈ బాలీవుడ్ లో ఈ సినిమా చూసి చాలా ఇంప్రెస్ అయిపోయారు, వాళ్ళు రీమేక్ చేద్దాం అనుకుంటున్నారు, డైరెక్టర్ నువ్వే కావాలి అంటున్నారు. అంటే పక్కన వాసు ఫ్రెండ్ అంతా వావ్ కంగ్రాట్స్ సెలబ్రేషన్స్ అన్నట్లా ఆ టైం పోయింది. ఎవడంత ఎగ్జైట్మెంట్ గా లేడు ఇప్పుడు ఫరక్ పడదు. రీమేక్ చేద్దాం అనుకుంటున్నారు, రీమేక్ కాదు డబ్బింగ్. అది డబ్బింగ్ చేయబోతున్నారు. రీమేక్లు చేయం మేము అట్లా. జనరల్ గా ఇట్లాంటి స్టోరీస్ లో పూర్వజన్మ, ప్రెజెంట్ లైఫ్, ఏదో ఒక కనెక్టింగ్ థ్రెడ్ అయినా ఉంచుతారు మామూలుగా ఆ క్యారెక్టర్ కన్సిస్టెన్సీ చూపించడానికి. ఇందులో రెండే ఉండే. ఒకటి ఏంటంటే వాడు రాసిన షార్ట్ స్టోరీ డైరెక్ట్ శ్యామ్ సింగ్ రాయ్ రాసిన షార్ట్ స్టోరీకి మ్యాచ్ అయింది, అండ్ అది రిలీజ్ చేయలే కాబట్టి కేసు అట్లా గెలిచాడు బేసిక్ గా. ఇంకోటి ఏముంది అంటే వాసు రూఫ్ గార్డెన్ లో టెరెస్ కి అన్ని రోజ్ ప్లాంట్స్ ఉంటాయి, వాడు రోజు ఆ రోజ్ దానికి నీళ్ళు వేస్తుంటాడు. ఒక్కటే ఒక సీన్ లో చూపించారు అది, అండ్ మళ్ళీ అంత ఫోకస్ స్టార్టింగ్ లోనే, అండ్ మళ్ళీ అంత ఫోకస్ కూడా చేయలేదు. బట్ అట్లీస్ట్ అది ఉంచారు, అట్లా ఆ మాత్రం చేశారు, అదొక చిన్న పాజిటివ్. అది టెరెస్ నిండా ఎవడైనా రోజ్ పూలు అన్ని పెట్టుకుంటారా? నాట్ ది ఈజియెస్ట్. మిగతా ప్లాంట్ లో పోలిస్తే, మిగతా చెట్లతోటి మొక్కలతో పోలిస్తే నువ్వు చెట్లు ఇంకా రోజ్ చెట్టు పెంచడం చాలా కష్టం అంటావా? కొడతారే బోగస్ నేను. మిగతా మొక్కలతో పోలిస్తే రోజ్ అనేది హై మెయింటెనెన్స్, ఊరికే దాన్ని చూస్తుండాలి, అయినా వాడు అన్ని పెట్టుకుంటాడు. సో అది నీకు ఒక విధంగా ఒక సబ్ టెక్స్ట్ ఏం చెప్తుంది అంటే వాడికి తెలియకుండానే సబ్ కాన్షియస్ గా వాడు ఆ మొక్కలు పెంచుతుండా. మొక్కలుగా శ్యామ్ సింగ్ రాయ్ ట్రాక్ లో ఆ రోజ్ ఇంపార్టెన్స్ ఇవ్వడం, దానికి ఆ రోజ్ చూస్తే కాదు పోస్టర్ చూస్తే అర్థమైంది నాకు. నువ్వు ఓవర్ యాక్షన్ చేయకు. ఏం చూసావు పోస్టర్ లో? పోస్టర్ చూస్తేనే అర్థమైపోయింది వాసునే శ్యామ్ సింగ్ రాయ్ అని. అది కాదు నేను చెప్పేది, అది అందరికి అర్థమైపోయింది అనుకో, కానీ కనీసం ఇట్లా ఒక కన్సిస్టెన్సీ చూపిస్తున్నారు కదా. ఏమో నాకంత కోరిలేషన్ అనిపించలేదు. కాకపోతే రెండే ఉండే కోరిలేషన్. ఇట్లాంటి సినిమాల్లో ఎట్లా అంటే జనరల్ గా ఫిల్మ్ మేకర్స్ ఏం చేస్తారు,
అది రివీల్ వచ్చే ముందు క్యారెక్టర్ ఏమైతే చేస్తున్నాడో అది మనం అంతా గమనించకపోకుండా దాన్ని హైలైట్ చేయాలి మళ్ళీ. రివీల్ తర్వాత మనం సెకండ్ టైం ఎప్పుడైతే చూస్తామో అప్పుడు మనకు కనిపిస్తాయి, అరే అవును కదా వీడు ఇట్లానే చేస్తున్నాడు. మంచి ఫిల్మ్ మేకర్స్ ఎప్పుడు ఇట్లానే చేస్తారు. అట్లీస్ట్ ఒక సెకండ్ టైం వాచ్ లో కూడా ఆడియన్స్ కి ఒక వాల్యూ తెలిసేటట్టు, ఒక వాల్యూ వచ్చేటట్టు అందులో ఇది ఒక్కటి చేశారు. అండ్ ఇంకో కనెక్టింగ్ పాయింట్ ఆ షార్ట్ స్టోరీ. ఇది తప్పితే ఏం లేవు. ఇది తప్పితే నీకు ఆ క్యారెక్టర్ ఎట్లా మారింది అంటే వాడు రైట్ హ్యాండ్ నుంచి లెఫ్ట్ హ్యాండ్ అయిపోతాడు, అర్థం వస్తుంది అంతే. రైట్ హ్యాండ్ నుంచి లెఫ్ట్ హ్యాండ్ అవుతాడు. ఇంకా నయం ఆటోమేటిక్ గా మీసాలు తిరగడం అవన్నీ ఇంకా వదిలితే అది కూడా చేస్తుండే. మనిషి మారిందంటే ఇట్లా ఆత్మరంగానే మొత్తం హెయిర్ స్టైల్ మారిపోతుంది అవన్నీ, అట్లయితే వేయలేదు కనీసం. అదొక పాజిటివ్ ఇన్ఫాక్ట్. కానీ అదే ఆ రైట్ టు లెఫ్ట్ హ్యాండ్ అవ్వడము, చెవులోకి వెళ్ళిన రక్తం ఇస్ ఫైన్, కానీ నీకు చూపించే చేంజ్ అంటే నాకు అర్థం కాలేదు, బ్రెయిన్ ప్రాసెస్ చేయలేకపోయిందా ఆ ఇన్ఫర్మేషన్ అంటే ఇట్లా వచ్చిందని. ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ లో ఉన్నారు, షార్ట్ ఫిల్మ్ తీస్తున్నారు, కీర్తి కూర్చుంది హీరో, కీర్తిని ఎవరో వచ్చి హరాస్ చేస్తున్నారు, వాసుకి వినిపిస్తుంది. వినిపిస్తే ట్రైపాడ్ తీసుకొని ఎగ్దాం ఇట్లా కెమెరా డిస్కనెక్ట్ చేసి ట్రైపాడ్ తీసుకొని కొట్టడం మొదలెడతారు. కొడుతుంటే వాళ్ళు నెత్తి మీద కొట్టేసరికి వాడిది జూయి అని సౌండ్ వస్తుంది, చేలోకి రక్తం వస్తుంది, రైట్ హ్యాండెడ్ లెఫ్ట్ హ్యాండెడ్ అయిపోతాడు. దాని తర్వాత ఏం డిఫరెన్స్ ఉంటుంది? అట్లనే కొడుతుంటాడు, అట్లనే కొడతాడు, ఉరికి కొడతాడు. నీకు తేడా ఏమైనా ఉందా అంటే ఏం లేదు. అంతకు ముందు కూడా హీరో లాగా కొడుతున్నాడు, ఇప్పుడు దాని తర్వాత కూడా వేరే హీరో. ఎందుకంటే ఇద్దరు హీరోలేనా, నీకు అర్థం కాలేదా? అది అట్లా ఉండకూడదు. ఆ యాక్టింగ్ లో కూడా, మొహంలో కూడా డిఫరెన్స్ ఏం కనపడలే. వాసు నుంచి శ్యామ్ సింగ్ రాయ్ కి స్విచ్ అయినట్టు ఏం లేదు. జస్ట్ ట్రైపాడ్ ఈ చేతి నుంచి ఆ చేతి పోయింది, బాధుడు మాత్రం అదే. అంటే కనీసం ముందు క్యారెక్టర్లో వాసులో అంత డేరింగ్ లేకపోవడము, శ్యామ్ సింగ్ రాయ్కి స్విచ్ అవ్వగానే సడన్ గా వీడు అందరినీ వాడు బెంగాలీలో వాగినా కానీ నేను అట్లయినా ఉంటే కనీసం ఏదైనా ఉంటుంది కదా. కానీ నాకు అది అర్థం కాలేదు. మేబీ అది మళ్ళీ ఒకసారి చూసి దాని సటిల్టీ ఏమైనా ఉన్నదేమో చూడాలి. నేను చూసా మళ్ళీ. అసలు నువ్వు చూసినావా? నాకైతే నేను నా బిగ్గెస్ట్ పెయిన్ పాయింట్ చెప్తాను ఇలాంటి మూవీస్ లో, కానీ నీది అయిపోయిందా చెప్దాం అనుకుంటున్నా. చాలా పెద్ద పాయింట్. నువ్వు చెప్పు. మనకు ఒక కంపల్షన్ ఉన్నది రొమాంటిక్ యాంగిల్ పెట్టాలని. ఓకే, శ్యామ్ సింగ్ రాయ్ క్యారెక్టర్ ఒక రైటరు, ఒక బెలిజరెంట్ సోషల్ యాక్టివిస్ట్, ఒక ఐడియాలజీ ఉన్న మనిషి, అంటే ఓ రాడికల్ బేసికలీ. ఇవన్నీ ఉన్నాయి. ఇవి చూపించడానికి ఎంత స్కోప్ ఉన్నది యాక్టింగ్ లా, సీన్లల్లా. ఉట్టి వాడిని తీసుకెళ్లి బావిలో పడేస్తారు. ఓకే, సో అది ఒక ఎగ్జాంపుల్. దాన్ని ఏంటి క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ చేయడం. శ్యామ్ సింగ్ రాయ్ అనేది సోషల్ యాక్టివిస్ట్, అందరికీ ఐకమత్యంగా ఉండాలి, అందరితోటి ఒకేలాగా ఉండాలి అన్నట్టు ఒక ఫిలాసఫీ ఉంది అని ఎస్టాబ్లిష్ చేయడానికి ఉన్నది. రైట్. దాన్ని ఎంత ఎక్స్ట్రాపొలేట్ చేసి ఉండొచ్చు. ఎందుకంటే అందులో ఒక చిన్న ఇది ఉన్నది, బ్రిటిష్ గవర్నమెంట్ హ్యాస్ రూల్డ్ ఇండియా బెటర్ దెన్ ఇండియన్ గవర్నమెంట్ అని ఒక ఆర్టికల్ రాస్తాడు. అవునా? ఈ మూమెంట్స్ ఉన్నాయి చూడు, ఈ మూమెంట్స్ ని ఇంకా క్లియర్ గా చూపించుంటే, అంటే ఒక జెన్యున్ ఆర్గ్యుమెంట్ అవుతుంది ఎక్కడ పోయినా శ్యామ్ సింగ్ రాయ్కి ఎందుకు రాడికల్ అని. ఇది సరే, ఆ ఫిలాసఫీ ఎట్లా వచ్చింది శ్యామ్ సింగ్ రాయ్కి, లేకపోతే ఎందుకు ఇంకా గట్టి పడుతుంది, పాపులర్ ఎట్లా అయ్యిండు. ఆ మోంటాజ్ ఉన్నది చూడు, రాండమ్గా కొంతమంది కాలుస్తున్నారు, కొంతమంది పోగొడుతున్నారు. నీకు అర్థం కూడా కావట్లేదు ఎవడెందుకు కాలుస్తుండే, ఎవడెందుకు పోగొడుతున్నాను. అర్థమైందా నీకు ఆ మోంటాజ్లో? నేను అనుకున్నా నీ పాయింట్లో ఏదో ఒకటి నాకు కనెక్టింగ్ పాయింట్ ఉంటుంది. ఎందుకంటే మనం ఐకమత్యంగా చూస్తాము, మన పర్స్పెక్టివ్ ఒకటే. ఇది ఈ మధ్య కాలంలో మనం ఎన్నో సినిమాలతో పాయింట్ చేస్తున్నాం. ఇది ఈ మోంటాజ్ పిచ్చి ఏంటో నాకు అర్థం కాదు. నేను మూవీ చూడనీకి వచ్చినానా, షోరీలు చూడనీకి వచ్చినానా? మోంటాజ్ అనేది సరిగ్గా వాడాలి. ఈ సినిమాలో నేనేం రాసుకున్నా సార్ నోట్స్లో, మోంటాజ్ గ్యాజం. ఎగ్జాక్ట్లీ తెలుసా. మోంటాజ్ నా ప్రకారం ఎక్కడ చూపించాలి, నువ్వు కరెక్ట్ చేయను తప్పైతే, ఎక్కడైతే ఆబ్వియస్ అవుతాయో అక్కడ మోంటాజ్ చూపి. నువ్వు వాళ్ళ లవ్ స్టోరీ మోంటాజ్ చూపి. నాకు ఏం ప్రాబ్లం, ఎందుకంటే నాకు ఆ హీరోయిన్ రాగానే అర్థమైపోయింది దిస్ ఇస్ ద గర్ల్. పోస్టర్ కూడా చూసిన. వాళ్ళ లవ్ స్టోరీ మోంటాజ్ చూపి రాదు. నేను బొచ్చడు చూసిన లవ్ స్టోరీ నా చిన్నప్పటికెళ్ళి. నాకు ఎందుకు మళ్ళీ దాన్ని వీళ్ళు కూర్చొని పడవలో కూర్చున్నారు, బీచ్ పైన కూర్చున్నారు, చేతులు పట్టుకున్నారు, కాళ్ళు పట్టుకున్నారు. నాకెందుకు చెప్పు, ఎట్లాగో తెలుసు వీళ్ళిద్దరు పటాయిస్తారని. అయిపోయింది, వాళ్ళది చేసేసాయి. వాళ్ళు మోంటాజ్ తీసి ఖతం చేసి. నాకు శ్యామ్ సింగ్ రాయ్ కనెక్ట్ చేయవా వాసుతోటి. అదే నాకు ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుంది అనిపిస్తుంది అంటే, అనవసరంగా ఆ రొమాంటిక్ యాంగిల్ని ఎక్కువ చూపించడానికి వాళ్ళు దీన్ని కాంప్రమైజ్ చేస్తారు అసలు స్టోరీ లైన్ని. అండ్ అక్కడ నాకు చాలా డిసప్పాయింట్ అవుతాను నేను. అండ్ శ్యామ్ సింగ్ రాయ్కి ఎంతైతే ఉన్నదో మూవీ, అట్లీస్ట్ ఇంకో 50% మంచిగా వచ్చే స్కోప్ ఉండే, ప్రొవైడెడ్ వాళ్ళు ఈ యాంగిల్ని కవర్ చేస్తుంటే. ఈ పాయింట్కి కనెక్టెడ్ 3 అబ్జర్వ్ చేస్తాను నేను.
మొంటాజ్ గ్యాజం అని ఎందుకు పెట్టుకున్నానంటే ఆర్గాజం లాగా ఓ దొరికిందే కదా అని ఇట్లా గుద్దుడే. అసలు ఏంటంటే ఫస్ట్ మొంటాజ్ ఏంటంటే వాసు క్యారెక్టర్ కి 10 ఏళ్ల నుంచి కలలు కంటున్న ప్రాజెక్ట్ గ్రీన్ లైట్ అయింది. ఒక 1 year కష్టపడ్డాడు సినిమా తీయడంలో. డైరెక్టర్ అవ్వాలి ఎప్పటి నుంచో ఉండే. ఫైనల్ గా సినిమా షూటింగ్ జరిగేటప్పుడు డిక్ చిక్ డాన్ మొత్తం ఒక మొంటాజ్. అరే అనే లోపల ఎంత ఫన్నీగా ఉండే తెలుసా, ఎందుకంటే ఆ మొత్తం సినిమా 1 year కష్టపడే సినిమా తీసే ప్రాసెస్ కొన్ని సెకండ్స్ లో వెళ్ళిపోయింది ఇట్లా. దాని తర్వాత నెక్స్ట్ సీన్ వాసు థియేటర్ బయట వెయిట్ చేస్తుంటాడు ఇట్లా టెన్షన్ తో. ఈ ఫ్రెండ్ అభినవ్ వచ్చి చెప్తాడు, అరే నువ్వు టెన్షన్ పడకరా, ఏంటి అంత టెన్షన్ పడుతున్నావు అంటే, ఇది మామూలు టెన్షన్ కాదురా, 10 ఏళ్ల కళ ఇది అది సంవత్సరం కష్టం నిజంగా అంత ఉంటే నువ్వు అంత మొంటాజ్ లో ఎట్లా చూపించేస్తావు, సెకండ్స్ లో చూపించేస్తావు మొత్తం. మరి ఎఫెక్ట్ ఎక్కడ, ఆడియన్స్ కి ఎఫెక్ట్ రావాలి కదా. ఎంత కనీసం అక్కడ నా సజెషన్ ఏంటంటే, షూట్ చేసేటప్పుడు వీడు డైరెక్టరే అంటే అట్లీస్ట్ ఒక డైరెక్టర్ ఎలాంటి పని చేయాల్సి వస్తుంది సిచ్యువేషన్ లో, ఒక యాక్టర్ కి సరిగ్గా మ్యాచ్ అవ్వట్లేదు రావట్లేదు ఇద్దరు యాక్టర్స్ మధ్యలో అంటే, డైరెక్టర్ మధ్యలోకి వచ్చి అది ఎట్లా రిజాల్వ్ చేస్తాడు ఆ ప్రాబ్లమ్, వాళ్ళ ఆ సీన్ ఎమోషన్ ఎట్లా క్యాప్చర్ చేస్తాడు. ఏదో ఒక్క ఎగ్జాంపుల్ చూపించి మిగతాదంతా కావాలంటే దూర్ చేసే మొంటాజ్ లో. అదే కాదు, వాసు ఇంట్రొడక్షన్ సీన్ చూస్తే వాడు 10 ఏళ్ళకి వెళ్ళి కష్టపడుతున్నట్టు అయితే నాకు ఎక్కడ కనబడలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రోచేవార్ ఎవరిలో వాడి క్యారెక్టర్ ఉంటది, ఎవరైతే కథ చెప్తాడు కదా హీరోయిన్ కి పోయి, రైట్ అందులో ఎంత మంచిగా చూపించిండ్రు. వాడు కష్టపడుతున్నాడు, హీరోయిన్ కూడా అడుగుతుంది నువ్వు ఎందుకు ఇట్లా కష్టపడుతున్నావు అది తెలుస్తుంది నీకు. వాడు పాపం ఏదో రూమ్ లో ఒక చిన్న పెంట్ హౌస్ పైన ఒక రూమ్ ఒక టెర్రస్ లాగా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళందరికీ ఇల్లు లేడు నాకు ఆ వ్యూ ఉంటది, వాళ్ళకి అన్ని ఉంటాయి, ఎక్కడికి వెళ్ళి దొరుకుతున్నా తెలియదు. ఇది వీక్నెస్ అంట, ఇవి ఏమంటారు లూజ్ ఎండ్స్ అంటాను నేను. సరిగ్గా క్లోజ్ చేయాలి లేదా సరిగ్గా స్టార్ట్ చేయాలి. దానివల్ల ఏమైందంటే ఈ వాసు క్యారెక్టర్ కి ఎంతైతే ఆ ఇంపాక్ట్ ఉండనో ఆ సినిమా మీద దాని రిజల్ట్ మీద, అది ఆడియన్స్ కి ట్రాన్స్లేట్ కాలేదు. ఎందుకంటే జస్ట్ ఇట్లా సెకండ్స్ లో మొంటాజ్ తీసి పడేస్తారు. సెకండ్ మొంటాజ్ ఏంటి, కోర్టులో లై డిటెక్టర్ టెస్ట్. కోర్ట్ కేసు అనేసరికి ఒక టెన్షన్ బిల్డ్ అయ్యే పొటెన్షియల్ ఉంటుంది. అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ కోర్ట్ సీన్లన్నీ ఒకటే సీక్వెన్స్ లో తీసేసి మధ్యలో లై డిటెక్టర్ టెస్ట్ పెట్టి, లై డిటెక్టర్ టెస్ట్ కూడా మొంటాజ్ లో పెట్టేస్తే ఇంకా అక్కడ కూడా టెన్షన్ పోయినట్టే. అదే వీడు ఇంకో పెద్ద మిస్టేక్ చెప్తాను నేను. ఇంత పెద్ద పబ్లికేషన్, ఇంత పెద్ద కేసు పడ్డది, అది ఇది అయింది, వాడిని అట్లా ప్రెస్ మీట్ మధ్యలోకి వెళ్ళి లేపుకోపోయిన వాడిని. ఇదంతా అయినప్పుడు ఒక ఇంటరాగేషన్ సీన్ లేదు. అదే పోలీసు వాళ్ళు బొక్కలేసి వాళ్ళు అడుగుతుండాలి, నీ పైన 10 కోట్ల ఇన్ఫ్రించ్మెంట్ కేసు పడ్డది, నువ్వు లేపిన సిగ్గు లేదురా నీకు అంత ఓపెన్ గా లేపుతావా, ఏదో ఒక అండ్ చూపించుకోవాలి కదా. వాడు తడపడేస్తున్నాడు, ప్రొడ్యూసర్కి ఫోన్ చేస్తే ప్రొడ్యూసర్ రిజెక్ట్ చేయడము అది ఇది, టెన్షన్ బిల్డప్ అట్లా చేస్తారు. జనరల్లీ స్టోరీ బోర్డింగ్ చూసుకుంటే ఫస్ట్ వీడు ఒక ప్రయత్నం చేస్తాడు, వీడంతా వీడు వాసు అవ్వదు, సో బయట వాళ్ళు ఎవరో వచ్చి హెల్ప్ చేస్తారు. ఇక ఎట్లా అంటే ఇక వీడు జైలుకి వెళ్ళబోతున్నాడు అన్నట్టు నువ్వు ఆడియన్స్ కన్విన్స్ అయిపోతాడు. వీడు జైల్లోకి వెళ్ళిన తర్వాత వీడికి మళ్ళీ దయ్యం వస్తుంది, అట్లా వాడు అట్లా తీసుకెళ్ళిపోవాలి ఆడియన్స్ ని. అప్పుడు వాళ్ళని తీసుకెళ్లి సడన్ గా బ్రేక్ చేసావనుకో, ఇది ఎంట్రీ ఇస్తుంది పద్దు ఎంట్రీ ఇచ్చినప్పుడు అప్పుడు తెలుస్తుంది. ఓకే ఎట్లా అయిపోయిందంటే ఇట్లా అన్ని అనుకూలంగా ఉన్నాయి, ఈమె ఇట్లా క్లాస్ లో కూర్చొని ఇది ఆర్టికల్ చదివింది అంత అయింది కదా. సో ఇంకోటి నేను ఒక జోక్ చెప్తా, నీకు అర్థమైందా ఈ కీర్తి వచ్చి ఎందుకు హెల్ప్ చేస్తుందో? వాసు ప్రెస్ రిలీజ్కి వెళ్తాడా, వెళ్ళినప్పుడు ఈ కీర్తి ఇచ్చిన షర్ట్ వేసుకొని పోతాడు. సో కీర్తికి అర్థమవుతుంది వీడు జెన్యున్ గా నేనంటే ఇష్టము అది అని. ఎందుకంటే వీళ్ళు ఇద్దరు వచ్చి కూర్చుంటారు కదా ఇంట్లో కూర్చున్నప్పుడు, నువ్వు నా షర్ట్ వేసుకున్నావు కదా ప్రెస్ మీట్కి అంటే వీడు అంటాడు కదా షర్ట్ వేసుకోగానే జైలుకి వెళ్ళినా అని. ప్రాబ్లం ఏంటంటే ఆ షర్ట్ వాళ్ళు ఆమె ఇచ్చినప్పుడు చీకట్లో చూపిస్తాడు. నువ్వు చూసినావా డాబా పైన చీకట్లో తీసి ఆ బాగుంది షర్ట్ అంటాడు. నాకు కలర్ తెలియదు, మేక్ తెలియదు, షర్ట్ ఆ టీ షర్ట్ అది తెలియదు. వీడు వేసుకోగానే ఈమె ఇట్లా ఎక్స్పాండ్ చేసి చూసుకొని ఓ నా షర్ట్ వేసుకున్నాడు అంటే వీడికి నేనంటే చాలా ఇష్టం అని చెప్పి వెళ్ళిపోతుంది ఊరుకుంటా. ఈ చిన్న ఉన్నాయి చూడు. ఆ టీ షర్ట్ ఆబ్వియస్లీ చీకట్లో ఇచ్చిన అది ఒక మెరూన్ టీ షర్ట్, నీ కళ్ళు దొబ్బినాయి, నీ కళ్ళకి నీ కంటి చూపుకి నీకు అది షర్ట్ టీ షర్ట్ ఎట్లా అర్థమైంది? కాలర్ టీ షర్ట్ మెరూన్ అన్ని కనిపించింది, మరి షర్ట్ అంటది అది, నీకు కళ్ళు దొబ్బే షర్ట్ ఇచ్చింది, అది ఆ డైలాగ్ రాసింది, నీకు గుద్దుతో ఆ షర్ట్ ఇచ్చింది అక్కడ. మూడో ఎగ్జాంపుల్ శ్యామ్ సింగ్ రాయ్, నువ్వు చెప్పింది ఆల్రెడీ. శ్యామ్ సింగ్ రాయ్ ఎప్పుడైతే రైటర్ గా స్టార్ట్ అయ్యి అట్లా చేస్తుంటాడో అది మొత్తం మొంటాజ్ లో జరిపేశారు. మళ్ళీ క్రిటికల్ అసలు శ్యామ్ సింగ్ రాయ్ ఏం చేశాడు, రైస్ టు ఫేమ్ అసలు అది నాకు కావాల్సింది. దీంతో నాకు ఇంకో ట్రోప్ కనబడింది బ్రో మన ఇండస్ట్రీలో.
ట్రాఫిక్ హీరో అంటే హీరో గొప్పతనం చూపించేటప్పుడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒకటేసి మొంటాజ్ ఒకటేసి హీరోని బేసిక్ గా ఒరై అక్కడ నిల్చొని ఇట్లా చేతులు ఊపుతుండు. అంటే మనకి మనకు వినబడదు కాబట్టి ఎట్లా ఉంటది అంటే అది ఇక్కడ నుంచి రైట్ తీసుకోండి, ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోండి, ముందుకెళ్తే ఒక సర్కిల్ వస్తుంది. మనం లాస్ట్ చేసాం కదా మన వరుడు కావాలను, అందులో కూడా ప్రెజెంటేషన్ ఇస్తాడు చూడు, సేమ్ ఇక్కడ దుబాయ్ షేక్ లో ఉంది. ఇక్కడ రైట్ తీసుకోండి, ఇక్కడ లెఫ్ట్ తీసుకోండి, ఓకే ఇట్లా సర్కిల్ వస్తుంది. సర్కిల్ లో మనం అందరు కూర్చొని ఇట్లా షాపులు ఉంటాయి, దాదా అందరు షేక్లు అందరు చెప్పట్లేదు. వా 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 నాకు ఎట్లా అనిపించింది సార్ శ్యామ్ సింగ్ రాయ్ చూస్తే, నువ్వు ఎప్పుడు తిరుపతికి పోయినావా, ఏ గుడికని వెళ్ళినావా, ఒకడు నుంచుంటాడు ఇట్లా గట్టెక్కి, క్రౌడ్ కంట్రోలర్ రాలమ్మా రావాలి దర్శనం వెళ్ళాలమ్మా, కదలాలి వస్తున్నారు, రెడ్ షీట్ అది కదవాలమ్మా, రెడ్ చొక్క అది కదవాలమ్మా, ముందరికి వెళ్ళాలి, అట్లనే ఉంటుంది. నాకైతే జస్ట్ వాడు డైలాగ్లు తీసి కదలాలి అంటే ఆడియో తీసి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టు, ఇట్లా ఒక ట్రాకింగ్ షాట్ ఇవ్వు, హీరో నువ్వు వరుడు కావాలి, నువ్వైతే నాకు ఇప్పటికి నవ్వు వస్తుంది. ఇలా అంతా ఎందుకు జరిగిందంటే మొత్తం సైలెన్స్, మ్యూట్. అరే చెప్పరా, నాకు అదేరా వినేది ఉండే, నువ్వు చెప్పరా నాయన. ఓ యా షిట్ బాబా. ఈ ముఖ్యమైన సన్నివేశాల్లో డైలాగ్ తీసి ఆడియో తీసి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసి హీరోని అక్కడ నిల్చోబెట్టి ఒక ట్రాఫిక్ పోలీస్ లాగా చేతులు ఊపమంటే కష్టం. అదొక పెద్ద ట్రోప్ అయిపోయింది ఇప్పుడు. అవును, మేము ప్రతిసారి అది కనిపించినప్పుడు వల్ల దానికి మార్కులు తీస్తాం ఇప్పటి నుంచి. ఘోరంగా చేయకండి, అది మాకు వినేది ఉంది డైలాగ్లో. అవును, మాకు కావాలి బిహైండ్ ద సీన్స్ ఏమవుతుందో కావాలి, అది అట్లనే అయిపోయింది పరిస్థితి. అరే ఏం చేసావరా అంటే మొంటాజ్ అంతే, మేము అనుకోవాలి అట్లా. ఓ చేశాడు, ఇది జరిగింది, చేశాడు. మహాసముద్రంలో వాడు 2 నిమిషాల్లో వైజాగ్ మొత్తం టేక్ ఓవర్ చేస్తాడు. ఎట్లా రా అంటే జస్ట్ సీన్ ఎంట్రీ ఇట్లా షూట్ చేస్తుంటాడు, దాని తర్వాత ఇట్లా సెలబ్రేషన్ సరిపోయింది. సో ఈ వాసుగాడి చెవులో రక్తం రావడం ఏంటో కానీ బ్రూట్, మీకు కళ్ళకెళ్ళి వచ్చినాయి రక్తం? నాకు చెవులో రక్తం వచ్చింది ఒక సీన్లో, ఒక చిన్న సీన్లో. రోజీ మేడ మీద పిల్లల్ని డాన్స్ నేర్పిస్తుంటే నాకు ఇట్లా చెవులో రక్తం వచ్చి నా బాడీ షేక్ అవుతుంది తెలుసా ఇట్లా. నాకు ఇక్కడ ఇదేంటి నాకు జుంబా మౌని వాట్ నో మౌని నో, నేను రోజీని చూసి మౌని నో నో సద్మాలో పడిపోయినా నేను అసలు. ఇట్లా ఎంత చిన్న సీన్ కానీ ఇంకోసారి నేను ఈ హీరోయిన్ ని మేడ మీద జనాలకి డాన్స్ నేర్పించడం చూస్తే నా వల్ల కాదు. దానికి మెడికల్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి అర్జెంట్ గా. దాన్ని ఇన్షూర్ చేస్తారో లేదో తెలియదు కానీ చెయ్యాలి. అదొక క్లాజ్, అదొక విషాదమైన ఘటన. 4 రోజుల తపన అది కూడా మన 10 ఏళ్ల కళ, సంవత్సరం కష్టం అది. ఆ లవ్ స్టోరీ రివ్యూ. అవును, నేను కూడా చాలా భయపడినా తెలుసా. ఈ పిల్లని మేడపైకి వెళ్ళనియదు అనుకున్నా నేను. అస్సలు తప్పు, చాలా తప్పు. పైగా అప్పటికి మోడల్ అవి ఇంత మట్టి గోడలు ఉంటాయి, డెలికేట్ ఉంటాయి, ఇట్లా మట్టి రాలుతుంటది పైన. అందరు పిల్లలకి డాన్స్ డాబాల పైన డాన్స్ నేర్పించడం ఏదో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. అదేం సాడిజము. డాన్స్ బాగా చేస్తుందా అంటే చేస్తుంది, ఒకతే చేసుకోమను రూమ్ లోపల దాన్ని మోంటాజ్ దాని ఈ మూవీలే కాదు ప్రతి మూవీని తీసుకొని మోంటాజ్ చేయి. పిల్లల్ని పిలిచి వాళ్ళ మానసిక సంతులాన్ని ఎందుకు అట్లా హింసిస్తున్నారు? మమ్మల్ని చెవులోకి వెళ్ళి రక్తం కారుతుంది అసలు. డాబా చూస్తే చెయ్యి వణుకుతుంది. మేము కూడా రైట్ హ్యాండ్ నుంచి లెఫ్ట్ హ్యాండ్ అయిపోతున్నాం డాబాలు చూడగానే. ఇంకో ట్రోప్ కనబడింది బ్రో దీంట్లో, నేమ్ ఇన్ ద టైటిల్. అర్రే మనం అనుకున్నాం నేమ్ ఇన్ ద టైటిల్ వదిలేసాయి. పుష్పాలో కూడా మిస్ అయినాం మనం. అది ఓకే, ఎందుకంటే 2 పాటలు. నేను ఇంకోటి చెప్తా, వాసు కూర్చొని క్లైమాక్స్ రాయడానికి కూర్చుంటాడు కదా, స్ట్రైక్ అవుతుండదు, ఇట్లా బాగా కష్టపడుతుంటాడు కదా. నువ్వు స్క్రీన్ అబ్జర్వ్ చేసినావా? రైట్ సైడ్ బాటమ్ బోర్డు పైన క్లైమాక్స్ అని రాసి ఉంటుంది. అవునవును, క్లైమాక్స్ అని క్వశ్చన్ మార్క్ ఉంటుంది. నేను అనుకున్నా ఇది పక్కా బోగస్, దీన్ని చించి చెండాడుతాడు, ఎందుకు అది ఈ ఘోరం ఎందుకు మనకి అన్నట్టు. ఇక నయం ఆ రూమ్ లో ఒక ప్రింట్అవుట్ లేదు, ఐఎమ్ ఫిల్మ్ మేకర్ అని. వామ్మో. కానీ నేమ్ ఇన్ ద టైటిల్ ప్రేక్షకులు ఎవరైనా వింటుంటే మీకు కన్ఫ్యూజన్ గా ఉంటే, మా ట్రోపులలో ఇది ఒకటి. క్యారెక్టర్ పేరే సినిమా టైటిల్ గా పెడితే అదొక ల్యాక్ ఆఫ్ ఇమాజినేషన్. అది కష్టపడతలేరు అని. అవును,
జస్ట్ అట్లా చంటిగాడు, బంటిగాడు, సంతోష్ ఇట్లా బాగుండవు సినిమా పేర్లు ఇట్లా. సో శ్యామ్ సింగ్ రాయ్ అనేసరికి శ్యామ్ సింగ్ రాయ్ అది ఎట్లా అంటే వీళ్ళకి అబ్బా ఈ ఇండస్ట్రీలో సిద్ధార్థ రాయ్ అని ఒక పెద్ద పాపులర్ అయిపోయిన తర్వాత కొన్నేళ్ళు ఆగారు ఇట్లా ఇప్పుడు వాడకూడదు దీన్ని, కొన్నేళ్ల తర్వాత మళ్ళీ తీద్దాం. ఇంకా ఇది తీసేసరికి ఈ అసలు ఈ పేరు దొరికింది కదా అని చెప్పి ఏమన్నా కొట్టుకున్నారు అసలు. చెప్తున్నా కదా బ్రూట్, శ్యామ్ సింగ్ రాయ్ సెగ్మెంట్ ఈ సినిమాలో 1:10 నిమిషాలు స్క్రీన్ టైంలో 1:10 అప్రాక్సిమేట్లీ శ్యామ్ సింగ్ రాయ్ పోర్షన్. ఆ పోర్షన్ లో అంటే నీకు 67 to 70 minutes అనుకో, 67 to 70 minutes లో ఈ నామజపము నామకోటి శ్యామ్ సింగ్ రాయ్ కాకుండానే శ్యామ్ సింగ్ రాయ్ వీడే శ్యామ్ సింగ్ రాయ్ అతనే శ్యామ్ సింగ్ రాయ్ ఎన్నిసార్లు పేర్లు చెప్పారంటే 67 times బ్రో. కౌంట్ చేశాను నేను నిజంగా లెక్క. ఎందుకంటే మనం ఇట్లాంటివి చేయకపోతే తెలియవు, జనాలకు తెలియాలి. 67 times in 70 minutes నువ్వు ఈ నామజపం చేస్తే ప్రతిసారి నాకు ఆ శ్యామ్ సింగ్ రాయ్ పేరు వినగానే ఇట్లా వీప్ మీద వాత కొట్టినట్టు శ్యామ్ సింగ్ రాయ్ శ్యామ్ సింగ్ రాయ్ అసలు ఇట్లా టార్చర్ అయిపోయిందంట నాకు. ఇంకో జోక్ చెప్పాలనా, ఊరంతా పిలుస్తుంది కానీ రోజు ఎప్పుడు పిలవదు అండి. కానీ మరి అంత టార్చర్ చేయాలా? దొరికిందే కదా పేరు అని నాకు అర్థం కాలే. మీరు దొరికింది కదా అని ఆడేసుకుంటున్నారా, లేకపోతే ఒక వాల్యూ ఉన్నదా? ఆ ముసలామె ఇట్లా హిప్నోసిస్ చేసినట్టు మీరు కూడా ఆడియన్స్ ని హిప్నోటైజ్ చేస్తున్నారా? శ్యామ్ సింగ్ రాయ్ మీకు నచ్చింది, ఈ పేరు చాలా బాగుంది, శ్యామ్ సింగ్ రాయ్ బా సామా తెలుసురా రే ఆ పేరు బాబోయ్ మా సాగొట్టారు కదా. ఇది బంద్ చేయాలి 67 times. అవసరం ఉందా? అవసరం లేదు. ఇంకా నువ్వు ఉట్టి ఆ 1 hour 10 minutes చెప్తున్నావు. మొత్తం మూవీలో ఎన్నిసార్లు చెప్పుంటారు? ఈ 1 hour 10 minutes లోనే ఉంది. అవునా? మీతో ఎక్కడ చెప్పలేదు? మీతో ఎక్కడ రాలే. ఎందుకు లాస్ట్ వాడు వచ్చి అంటాడు కదా వీడియో శ్యామ్ సింగ్ రాయ్, అది కూడా కౌంట్ చేశాను. అది కూడా కౌంట్ చేశాను. చాలా ఎక్కువ అది. కానీ నా దృష్టిలో అన్నిటికంటే ఇందులో వీక్ పాయింట్ అనేది ఎలా అయితే ఆ ప్లాట్ అరేంజ్ చేశారో. ప్లాట్ పాయింట్స్ 2 ఉన్నాయి. ఒకటి వాసు ట్రాక్ ఉంది, ఇంకోటి శ్యామ్ సింగ్ రాయ్ ట్రాక్ ఉంది. బోగస్ నేను అక్కడే ఆపుతా. ఇదే నీ లాస్ట్ పాయింట్? ఎస్. అయితే ఫోన్ పక్కన పెట్టేసి ఇప్పుడు మనం కొత్త సెగ్మెంట్ మొదలు పెట్టబోతున్నాం. ఏంటది? థై గ్యాప్ వర్షన్ అని. ఓకే. ఇదే మూవీని ఇంట్రెస్టింగ్ గా తీయాలంటే ఎలా తీస్తాం, మనం ఉండుంటే ఎట్లా తీసేవాళ్ళం అన్నది. ఓకే. సో ఈ సినిమాలో బేసిక్ గా ఎట్లా అంటే 2.5 గంటల సినిమా. అవును. మొదటి గంట మొత్తం వాసు మొత్తం వాసు ట్రాక్ ఉంటది. ఎగ్జాక్ట్ 1 hour మార్క్ కి వాసుకి హిప్నోసిస్ థెరపీ అవుతుంది. దాంతో శ్యామ్ సింగ్ రాయ్ ట్రాక్ స్టార్ట్ అవుతుంది. ఆ 1 గంట నుంచి నెక్స్ట్ 1:10 నిమిషాలు మొత్తం శ్యామ్ సింగ్ రాయ్. ఎక్కడ మధ్యలో స్వాప్ లేకుండా స్విచ్ లేకుండా మర్చిపోతావు. మొత్తం శ్యామ్ సింగ్ రాయ్. దాని తర్వాత లాస్ట్ 20 నిమిషాలు మళ్ళీ బ్యాక్ టు వాసు కన్క్లూజన్. ఇలా అరేంజ్ చేశారు ఈ సినిమా. ఇప్పుడు నువ్వు చెప్పు బ్రో. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నేను కనుక తీసి ఉంటే ఒక్కటే చేంజ్ చేస్తా. ఈ పునర్జన్మ గినర్జన్మ అంతా పక్కన పెట్టేసి వాసు ఒక మూవీకి వెళ్తాడు. ఓకే, ఆ మూవీ పేరు శ్యామ్ సింగ్ రాయ్. ఆ మూవీ నుంచి బయటకు రాగానే వాసు చెవులోకి వెళ్ళి రక్తం వస్తుంది. ఎందుకంటే ఇట్లా వాడికి చంద్రముఖి లాగా ఇట్లా లోపలికి దూరిపోయాడు శ్యామ్ సింగ్ రాయ్ క్యారెక్టర్. అంటే ఇట్లా ఫెనటిక్ అయిపోతాడు కదా, అట్లా అయిపోయాడు అనమాట. అయిపోయి అంతా శ్యామ్ సింగ్ రాయ్ లాగా చేస్తుంటాడు. అది ఒక వర్జన్, అంటే అది జోక్ వర్జన్. మూవీ బయటకు రాగానే ఇట్లా 100 కోట్లు నోట్ నుంచి ఇట్లా రైట్ హ్యాండ్ బదులు లెఫ్ట్ హ్యాండ్ తో డోర్ తీస్తూ ఉంటాడు, జిప్ పెట్టుకుంటుంటాడు, అవన్నీ చేస్తాడు. సో అది వదిలేసి నా ప్రయారిటీ ఎప్పుడు ఫోకస్ ఈజ్ ఉన్న క్యారెక్టర్స్ ని ఆప్టిమల్ గా యూటిలైజ్ చేయాలి. ఏదో నామకే వాస్తే పెట్టామన్నట్టు ఉండదు. సో ఇప్పుడు మనం ఒక మ్యాప్ వేద్దాం. ఇందులో ఉన్న క్యారెక్టర్లు ఎవరు? మెయిన్ క్యారెక్టర్లు, కేసు వేసిన వాళ్ళు, కేసు వాదించిన వాళ్ళు, కల్ప్రిట్లు అండ్ కల్ప్రిట్ దోస్తులో వాడు. సో ఇప్పుడు ఎవరు ఉన్నారు? కేసు వేసిన వాళ్ళు ఎవరు? ఆ SSR పబ్లికేషన్స్ వాళ్ళిద్దరు మోస్ట్ అండర్ యూటిలైజ్డ్. వాడైతే చేరికల్ 11 కూడా లేవలే. ఎవరు? ఎండి కూడా కాదు, పెద్ద కొడుకు. చేరికెళ్ళి కూడా లేవలే. వాళ్ళని ఏం చేసినంటే ఏం చేయలే, వదిలేసే పక్కన పెట్టేసి. ఇప్పుడు కేసు వాదించిన వాళ్ళు ఎవరు? మురళీ శర్మ ఇంకా పద్దు. పోనీ వీళ్ళిద్దరి మధ్యలో ఒక ఈగో బ్యాటిల్ పెట్టి డేవిడ్ వర్సెస్ గొలాయత్ అన్న సినారియో పెట్టారా అంటే అది కూడా లేదు. అదొకటి వేస్ట్ అయిపోయింది. అది ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత కూడా, పద్మావతి చెప్పిన తర్వాత కూడా ఇతన్ని నేను నా రోల్ లాగా చూసుకుంటా, నా రూమ్ లో ఇతని ఫోటో ఉంది, అసలు టెన్నిస్ బాల్ లాగా ఆడుకుంటాడు కోర్టులో. అవును,
అంత అంత పెద్ద బిల్డప్ ఇచ్చిన తర్వాత కూడా పుస్తకం అని చెప్పి వచ్చి ఇట్స్ ఐ రెస్ట్ మై కేస్ అనేసాడు అంతే. ఏం చెప్పినవరా అంటే హిప్నోసిస్ లో అంతా చూసుకున్నారు కదా మీరు, మొంట చూసుకున్నారు కదా, అయిపోయింది చెల్లు అదొక వేస్ట్ అయిపోయింది. నౌ పాయింట్ ఈ ఎవరు మెయిన్ క్యారెక్టర్, ఈ 3 పార్టీస్ ఉన్నాయి ఇందులో, మూటామోటి అటు ఇటు కలిపి ఒక 7 క్యారెక్టర్లు ఉన్నారు. నేను ఎట్లా చూస్తానంటే ఈ 7 క్యారెక్టర్లని ఆప్టిమల్ గా ఎట్లా యూటిలైజ్ చేయాలి, స్టోరీ అట్లా వెళ్ళాలి. నాకు ఒకటే పర్స్పెక్టివ్, హీరో పర్స్పెక్టివ్ గుద్దుతున్నావు అనుకో, ఇంకెందుకు వీళ్ళ పెట్టేందుకు ఏదో నామకే వస్తే చైర్లు గోడలు పెట్టేది తీసేయచ్చు. సో నా పాయింట్ అది. సో మెయిన్ గా ఏం చేస్తానంటే నేను ఇంటర్వ్యూలో అప్పుడు ఏం చేస్తానంటే, నేను ఉంటే సరే ఈ కేసు అంతా ఇప్పటివరకు బాగానే, చలో వీడి పైన కేసు వేసారు, ఇట్లా అవుతుంది, వీళ్ళు కేసు గెలవబోతున్నారు అన్న ఒక ఊపులో ఉన్నారు. వీళ్ళిద్దరు అన్నతమ్ముళ్ళు ఉన్నారు చూడు, వీళ్ళకి ఎవరు SSR పబ్లికేషన్ నడుపుతున్న వాళ్ళు, వాళ్ళిద్దరు ఒక హైలో ఉన్నారు, కేసు ఎట్లా కొట్టేసాం మనం, మనకి బెస్ట్ లాయర్ ఉన్నారు. కానీ అక్కడ నేను ఏం చేస్తుండే అంటే, ఎక్కడైతే వీళ్ళు మెల్లిగా మనకి తెలిసిన సస్పెన్స్ రివీల్ చేశారు చూడు, మను వచ్చి ఇట్లా చూస్తూ ఉంటాడు, శ్యామ్ సింగ్ రాయ్ పోస్టర్ కాళ్ళ నుంచి స్టార్ట్ చేస్తారు మెల్లిగా. మేము పోస్టర్లు చూసి మా అందరికి తెలిసిపోయింది, అదొక రివీల్ లాగే లేకుండే, అది కిల్ చేసేసిండు. నేనేం చేస్తుండే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఫోటోలో ప్రకాష్ ఎందుకంటే ప్రకాష్ రాజ్ ఉండాల్సిందే, ఫోటో అంత పెద్ద ఫోటో గోడకి అంటే ప్రకాష్ రాజ్ ఉండాలి. ఎవ్వరికి ఆ హక్కు లేదు, ప్రకాష్ రాజ్ తప్పితే ఇంకెవరు ఉండదు. అది పక్కన పెట్టేస్తే, ఆ ముచ్చట పక్కన పెట్టేస్తే, ఇప్పుడు నేను కథను ఎట్లా మార్చేటోడిని అంటే, వీళ్ళిద్దరు ఇప్పుడు ఈయనకు అర్థమైపోయింది, ఎవరు మనుకు అర్థమైపోయింది కరెక్టే, వీడు లై డిటెక్షన్ టెస్ట్ అవన్నీ పక్కన పెట్టేస్తే, ఇప్పుడు వీడి గురించి నేను రీసెర్చ్ చేశాను అంతా బానే, వీడే శ్యామ్ సింగ్ రాయ్, నేను ఒక ఎండీగా నేను పోయి కోర్టులో చెప్పేస్తానని చెప్పి వచ్చి వీళ్ళిద్దరికి చెప్తాడు. చెప్పినప్పుడు వీళ్ళిద్దరు అన్న కొడుకులు కదా, అన్న కొడుకులు కంత్రి ఉండే, సో వీళ్ళు కూడా కంత్రి ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. వీళ్ళకి కూడా మన పైసలు మన ఇది, వీడు మన ఇజ్జత్ అంతా తీసేటట్టు ఉన్నాడు మన కాక అని చెప్పి ఇప్పుడు వాళ్ళ ఇంటర్నల్ గా ఒక బ్యాటిల్ కి స్టార్ట్ చేసేటోండి, చేసి ఎట్లనో అట్లా మనుని ఇంకా వాసుని కలిపేటోండి. కలిపి అక్కడి నుంచి కథ మళ్ళీ బ్యాక్ శ్యామ్ సింగ్ రాయ్ దగ్గరికి వెళ్తుంది. అట్లా ఇంటర్వెల్ దగ్గర కథని అక్కడ తీసుకొచ్చి ఆపేటోండి నేను. ఎట్లా అనిపించింది చెప్పు? అది ఎందుకంటే ఆ క్యారెక్టర్ ఉండి లాభం ఏంటి, ఆ క్యారెక్టర్ వాళ్ళ పని ఏంటి అసలు చేసేది? వాళ్ళు దద్దమల్లలాగా ఉండే నాకైతే. వాడు లాయర్ ఏం చెప్తే దానికి తలకాయ ఒప్పిను, కాక ఏం చెప్తే వాళ్ళకి తలకాయ ఒప్పిను, అంతే. ఆ తలకాయ ఒప్పడానికి ఎందుకున్నారో కూడా అర్థం కాలే నాకు. ఇంకోటి ఏంటంటే నువ్వు చెప్పిన దాంట్లో టెన్షన్ బిల్డే అవుతుంది కానీ అది ఎక్కడ అట్లా బ్లాండ్ గా అట్లా తీసి పడేలేదని. ఆ టెన్షన్ బిల్డే అవ్వాలి. ఒక కోర్ట్ కేసు నడుస్తుంది అంటే నీకు రోజుకి నీకు ఆ టెన్షన్ బిల్డ్ అవ్వాలి. అది అండ్ నాకు ఎందుకు అది అనిపిస్తుంది అంటే, ప్రతి కంపెలింగ్ ఈవెంట్ ఉన్నది కదా మూవీలో, ఫస్ట్ హాఫ్ లో వాడు వచ్చి ఇట్లా వాడు ప్రెస్ మీట్ నడుస్తుంటే వచ్చి ఇట్లా వేస్తాడు చూడు, వేసి మన కాపీ కొట్టాడు అన్నట్టు ఇట్లా మనం కోర్టు కేసు వేయాలి అని కూడా ఓ ఊపులో వస్తారు. అంతే మిషన్ ఇట్లా వచ్చి మంచిగా బట్టలు వేసుకొని వచ్చి కూర్చున్నారు బటన్లు పెట్టుకొని. ఏం లాభం? నీకు ఎమోషనే లేదు కేసు పైన వాళ్ళిద్దరి నుంచి. సో ఫస్ట్ దాన్ని కవర్ చేస్తుండే. సెకండ్ థింగ్ ఏం చేస్తుండే అంటే, ఈ కోర్టు కేసు నువ్వు అన్నట్టు ఆ హిప్నాసిస్ ఏదైతే సెషన్ ఉన్నది కదా, ఆ సెషన్ మొత్తం బ్రేక్ డౌన్ చేస్తుండే నేను. అవును. నంబర్ 2, మనం మాట్లాడుకున్నట్టు రొమాంటిక్ స్టోరీ మొత్తం మోంటాజ్. ఒక నిమిషం, బ్రేక్ డౌన్ అంటే అర్థం చేసేలాగా ఎట్లా అర్థమయ్యేటట్టు చెప్పు. ఒకటే సెషన్ లో కాకుండా, ఎందుకంటే హిప్నోసిస్ సెషన్ చాలా ఇంటెన్సివ్ ఉంటాయి, ఒకటే సెషన్ లో అంత చేయరు. గంట 10 నిమిషాలు కక్కనివ్వరు ఎవరిని. సో ఆ సెషన్లు బ్రేకప్ చేస్తే, 2-3 సెషన్లు బ్రేకప్ చేస్తే, కోర్టుతో పాటు హిప్నోసిస్, కోర్టుతో ఇంకో కోర్టు రోజుతో హిప్నోసిస్, ఎగ్జాక్ట్లీ అట్లా కంటిన్యూ చేస్తుంటారు. అట్లా చేస్తే 2 అడ్వాంటేజ్లు. ఒకటి ఏంటంటే మనకి వాసుకి శ్యామ్ సింగ్ రాయ్కి లింక్ ఇంకా పెంచే స్కోప్ పెరుగుతూ వస్తుంది. అదొక యాంగిల్. ఇంకో యాంగిల్ ఏంటంటే, ఈ పద్దుకి ఇంకా మురళీ శర్మకి ఉన్నారు కదా, వీళ్ళిద్దరికి ఒక కాంపిటేటివ్ సినారియో అనేది ఇచ్చే స్కోప్ ఉన్నది. వీడు వచ్చి ప్రెషర్ పెడుతుంటాడు, ఈమె ఊకే వచ్చి టైం అడుగుతుంది అంటే వీళ్ళ దగ్గర ఏం లేదు, వీళ్ళు కావాలని కోర్ట్ టైం వేస్ట్ చేస్తున్నారు, ఈమె ఏదో ఒక ఇంటెలిజెంట్ గా ఏదో అటు ఇటు చెప్పి ఇవ్వడం, అట్లా ఆమె క్రెడిబిలిటీ కూడా పెరిగి వీడికి కూడా ప్రెషర్ పెరుగుతుంటది. పెరిగి ఏమంటే, మీరు మీ పెద్దనాన్ని లేపేసేయండి, పీడ పోతుంది, ఆయన వల్లే మొత్తం కేసు పోయేటట్టున్నది అని ఏదో అట్లా చేసి లాస్ట్కి ఏంటంటే, నీకు కాసు వస్తే నువ్వు పెట్టుకో, మాస్ ఫైట్ పెట్టుకో, లాస్ట్లో ఏమైనా చేసుకో, ఇట్స్ నాట్ ఎ ప్రాబ్లం. ఎందుకంటే శ్యామ్ సింగ్ రాయ్కి ఉన్న ఆ రాడికల్ నేచర్ వాసుకి రావాలి, ఎక్కడొక్కటి రావాలి. అల్టిమేట్ గా ఏంటంటే, శ్యామ్ సింగ్ రాయ్కి రిడెంప్షన్ దొరకాలి. నా సొంత అన్నలు నన్ను చంపేశారు, అదొక రిడెంప్షన్ రావాలి.
ఎందుకంటే ఇక వీడికి ఆత్మ అట్లనే ఉంటుందా మూవీ అంతా నాకు అర్థం కాలేదు. ఎండింగ్ లో వీడికి ఊరికే చెవులకి వస్తుంటుందా వాడు చచ్చేవారికి ఇప్పటి నుంచి ఇంకా లెఫ్ట్ హ్యాండెడ్ అయిపోయాడు కదా. సో ఆ యాంగిల్ క్లోజర్ ఇవ్వడానికి బేసికలీ వీడు వాసు ఇప్పుడు శ్యామ్ సింగ్ రాయ్ నెక్స్ట్ జనరేషన్ తో కొట్లాడతాడు. అది దట్ ఈస్ అక్కడికి మూవీ తీసుకెళ్ళాలి. తీసుకెళ్ళి ఇక నువ్వు క్లైమాక్స్ చేయటే నువ్వు రోజుని తెస్తావో దాన్ని బామ్మని తెస్తావు ఎవరినైనా తీసుకురా, దాని సంబంధం లేదు, ఇక ఇట్స్ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ అది. సో అట్లా నేను ఐ వుడ్ హావ్ టేకెన్ ద మూవీ దేర్ ఆ యాంగిల్లో. నువ్వు కథ గురించి చెప్పావు కాబట్టి నేను మళ్ళీ దాని గురించి చెప్పను. నేను దేని గురించి చెప్తానంటే టైటిల్ మారుస్తావు. టైటిల్ డెఫినెట్ గా మార్చాలి. కాకపోతే ఈ కథ ఎట్లయితే నరేట్ చేశారో, ఈ గంట సేపు వాసు, గంట 10 నిమిషాలు శ్యామ్ సింగ్ రాయ్, దాని తర్వాత 20 నిమిషాలు టక్కని ఇట్లా కంక్లూజన్, అక్కడ ఏం కనిపిస్తుంది నాకు అంటే దాని వల్ల ఆడియన్స్ మీద ఎఫెక్ట్ ఎట్లా ఉంటుంది అనేది వాళ్ళు పట్టించుకోవట్లేదేమో, లేకపోతే వాళ్ళకి తట్టలేదేమో. గంట సేపు ఒకటే చూసి దాని తర్వాత గంట సేపు మరి టోటల్లీ డిఫరెంట్ది చూసి దీనికి దానికి కనెక్షన్ లేకుండా స్విచ్ కాకుండా అది ఎట్లా ఉందంటే ఫస్ట్ గంట ఏమో ఒక వాసుది షార్ట్ ఫిలిం చూసినట్టుంది, సెకండ్ గంట ఏమో ఒక వాసు షార్ట్ ఫిలిం వాసు తీసిన శ్యామ్ సింగ్ రాయ్ షార్ట్ ఫిలిం తీసినట్టుంది, తర్వాత 20 నిమిషాలు ఏదో అట్లా అట్లా అయిపోయింది. అట్లా అనిపిస్తుంది. కానీ ఆడియన్స్ కి ఎఫెక్ట్ ఉండాలి అంటే ఆడియన్స్ మొత్తం ఆ స్టోరీ త్రూ అండ్ త్రూ వెళ్ళాలి. అసలు రోజు రోజుకి వాసుతో ఏమవుతుంది, శ్యామ్ సింగ్ రాయ్కి జరిగింది, వాసు ఎంత రోజు రోజుకి అది కలెక్ట్ చేయగలుగుతున్నాడు మైండ్ లో, ఎన్ని గుర్తులు వాపస్ వస్తున్నాయో. నువ్వు చెప్పినట్టు దాంతో ఈ కోర్ట్ కేసు వెన్ అక్కడ ఇంత పొటెన్షియల్ ఉండే ఆ టెన్షన్ పెంచడానికి. సో మేజర్ ఇష్యూ అదే. నువ్వు ఆ పూర్వజన్మ అనే ట్రాక్ ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి చూస్తూ వస్తున్నాం మనం, పెద్ద ఎక్కడొక డిఫరెన్స్ రావాలి, కొత్త ఏం లేదు దాంట్లో. అయినా వాళ్ళు పెట్టిన కష్టంలో, వాళ్ళు పెట్టిన ఎఫర్ట్ లో, శ్యామ్ సింగ్ రాయ్ ఆ సెగ్మెంట్ లో మనం డిస్కస్ చేసే అది స్టోరీ ఎలిమెంట్స్ మార్చుంటే ఒక మాస్ మూవీ లాగానే బాగా నడిచేది. ఇంకోటి ఏంటంటే వాళ్ళు చూపించారు కానీ మళ్ళీ ఒక మోంటాజ్ లాగా తీసిపికేషన్. కానీ ఎప్పుడైతే వాసుకి తెలిసిపోతుందో నాలోనే శ్యామ్ సింగ్ రాయ్ వస్తున్నాడు అని, ఆ క్యూరియాసిటీ ఉంటది కదా వాసుకి, అరే నాకు ఇంకా తెలుసుకునేది ఉంది శ్యామ్ సింగ్ రాయ్ గురించి, దాన్ని కూడా హైలైట్ చేయలే. అవును, వాడు వెళ్తాడు, ఆ చిన్న పిల్ల చెప్తుంది, గుర్తుపడతాడు, ఓకే అయిపోయింది. నేను నిజంగా కనెక్ట్ అవ్వాలి, నేను ఇంకా తెలుసుకోవాలి, నా ఫ్యామిలీ ఎక్కడికి వెళ్ళింది అవన్నీ తెలుసుకోవాలి అంత అంటున్నాడు కదా. వాడు డైరెక్ట్ గా వీళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు కదా, ఇద్దరు కొడుకుల దగ్గరికి. అరే నేను కావాల్సి వస్తే నీకు మక్కి టు మక్కి మొత్తం చెప్తారా, మన ఖాందాన్ ఫ్యామిలీ మొత్తం చెప్తా, మీ అయ్య ఏం చేస్తుండే, మీ అమ్మ ఏం చేస్తుండే, అందరి గురించి చెప్తా, నేను కూర్చొని విను నాతో అని చెప్పి కదా. ఎందుకంటే గుండాలు గిండాలు తీసుకురావట్లే వాళ్ళు కూడా ఏదో ప్రాపర్ బిజినెస్ మెన్ లాగా చూపించిండ్రు. సో వీడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి, సరే నువ్వు కోర్టు కేసు అంతా వేస్తున్నావు బానే ఉంది, నాకు ఇంకా మన శ్యామ్ సింగ్ రాయ్ గురించి తెలుసుకునేది ఉంది అది ఇది అని చెప్పి ఏదో వాట్ ఎవర్ అది కూడా చూపిలే. వీడు ఊరులు తిరుగుతున్నాడు. ఆ పిల్లతో కూడా ఏం మాట్లాడినో దేవుడికే తెలుసు. ఆ పిల్ల బెంగాలీలో మాట్లాడుతుంది, వీడు తెలుగులో మాట్లాడుతుండ. నాకైతే ఆమె ఏం చెప్తుందో నాకు అర్థమే కాలే. అంటే ఆ బెంగాలీ డైలాగ్ కి సబ్ టైటిల్స్ ఉండే ఇంగ్లీష్ లో. నువ్వు పెట్టుకోలేదు సబ్ టైటిల్స్? నేను ఎప్పుడు పెట్టుకోను సబ్ టైటిల్స్. నేను పెట్టారా లేదా అని చూద్దామని, ఎందుకంటే ఎక్కడ అర్థం కావట్లేదు, వాళ్ళు బెంగాలీ మాట్లాడుతున్నారు, వీళ్ళు తెలుగు మాట్లాడుతున్నారు, పెట్టుంటారా అని చూస్తే పెట్టారు. సో ఎనీవే, సో అది మన థై గ్యాప్ ఆల్టర్నేట్ వర్జన్. ఇక లాస్ట్ సెగ్మెంట్ బోగస్ గుణపాఠాలు చెప్పు బాబు. మొదటి గుణపాఠం ఏమొచ్చింది అంటే, చెవులోకి వెళ్ళి రక్తం కారడం, ఇట్లా రైట్ హ్యాండ్ నుంచి లెఫ్ట్ హ్యాండ్ అయిపోవడం, ఇట్లా బాడీ సడన్ గా బ్లాక్ అవుట్ అవడం, అంటే డెఫినెట్ గా మీకు ఒక పూర్వజన్మ ఉంది. అవును, మీరు త్వరలో చాలా కరోడ్పతి అవ్వబోతారా అంటే. అఫ్ కోర్స్ ఒకవేళ మీరు ఇయర్ బడ్లు సరిగ్గా వాడుతున్నారంటే అప్పుడు పూర్వజన్మనే. సరిగ్గా వాడలేదంటే అదే ప్రాబ్లం. ఫస్ట్ అదే ఇయర్ బడ్లు ఎక్కువ గుచ్చకండి లోపలికి. నాకు కూడా ఒక గుణపాఠం ఉంది ఆ చెవులో రక్తం తోటే. ఎప్పుడైనా చెవులో నుంచి రక్తం మీకు వస్తుంది అంటే పొరపాటున అర్థం పర్థం లేకుండా, బేసికలీ వడదెబ్బ కొట్టలే, నెత్తికి దెబ్బ తగలే, కానీ ఊరికైనా చెవులోకి వెళ్ళి రక్తం వస్తుందంటే మీరు ఆవేశపడి ఈఎన్టీ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళకండి, ఫస్ట్ సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి హిప్నాసిస్ చేసుకోండి. అప్పుడు మీకు మొత్తం క్లారిటీగా వస్తుంది అన్నమాట. సో ఇక మన గుణపాఠాలు కూడా అయిపోయినాయి. ఎస్, సో టైటిల్ ఒకటి పోతుంది. స్టోరీ కొత్తదా అంటే పూర్వజన్మ, కొత్తది కూడా కాదంతా. సరే, ఇప్పుడు చాలా టైం అయిపోయింది కాబట్టి సమ్మరైజ్ చేసి చెప్పేస్తా. చెప్పే. 4. మళ్ళీ మన ట్రెడిషన్ నిలబడింది. నేను 5 ఇస్తా. ఓకే. తీసిన 5లో 4 పాయింట్స్ ఎందుకు తీస్తున్నానంటే, వాళ్ళు ఇంత డేరింగ్ గా గోడ పైన ఫోటో పెట్టి ప్రకాష్ రాజ్ పెట్టలేదు, దానికి నేను 4 పాయింట్స్ తీస్తున్నమాట. ఓకే, అందరు వెళ్ళి చూడండి శ్యామ్ సింగ్ రాయ్. నేను కూడా 5కి ఒప్పుకుంటా.
ఓకే, సర్ప్రైజింగ్. 5 ఇవ్వచ్చు. నువ్వు ఎప్పుడు ఇట్లా లాస్ట్ మూమెంట్లో ఇష్టం వచ్చినట్టు మార్చలేవు, అర్థమవుతుందా? ముందర ఆలోచించుకొని పెట్టుకో. నా ఇష్టం మార్చుకుంటా, అదే దెబ్బలు పడతాయి. నీ ఆహారం ఉండదు ఇంకా నీకు. ఆహారం కాదు, నీ ఆహార్యం ఆహార్యం మార్చి పడేస్తున్నా, బొక్కలని ఇరగొడితే ఆంగికాలన్నీ అవయవాలు తీసి అమ్మేస్తారు, నీకు అర్థమవుతలేదు. సరే, ఇవన్నీ కాదు కానీ మనం తర్వాత కొట్లాడుకోవచ్చు. రైట్. మనం వెళ్తూ అందరు మన ప్రేక్షకులకు ఏం చెప్తాం? బోగస్ థై గ్యాప్ తెలుగు పాడ్కాస్ట్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. సో అదండి థై గ్యాప్ తెలుగు పాడ్కాస్ట్. ఈ పాడ్కాస్ట్ మీకు యాపిల్ పాడ్కాస్ట్, గూగుల్ పాడ్కాస్ట్, స్పాటిఫై లాంటి ఎన్నో ప్లాట్ఫామ్స్ లో మీకు దొరుకుతుంది. మీ ఇష్టం, మీకు నచ్చిన ప్లాట్ఫామ్ లో ఈ పాడ్కాస్ట్ ని మీరు ఫాలో చేయండి. వినిన తర్వాత మీకు ఎలా అనిపించిందో ఒక రేటింగ్, ఒక కామెంట్ కూడా యాడ్ చేయండి. మా సోషల్ మీడియాలో కూడా మాకు డిఎం చేయండి. ట్విట్టర్ లో మేము @thigap, ఇన్స్టాగ్రామ్ లో @_thigap, ఇంకా మాకు ఈమెయిల్ కూడా చేయొచ్చు mindthigap@gmail.com. మీకేమనిపిస్తుందో మాకు చెప్పండి, మేము ఆనందిస్తాము. ఎలాగో మేము సినిమాలు రివ్యూలు చేస్తున్నాం కాబట్టి మీరు మా పాడ్కాస్ట్ రివ్యూ చేయండి. సబ్స్క్రైబ్ అండ్ షేర్.